ఎప్పుడు శరీర బలం కంటే, బుద్ధి బలం కంటే, పాండిత్య బలం కంటే, జ్ఞాన బలం కంటే, అంగబలం కంటే, అభిమానుల బలం కంటే అన్నిటికంటే గొప్పది ఆత్మబలం. ఆత్మబలం లేనప్పుడు ఇవన్నీ పనిచేయవు. మన బలం ఎవరి మీదైనా ఆధారపడింది అంటే అది బలం కాదు, దుర్బలం. దాన్ని బలం అనడానికి వీల్లేదు, బలహీనత. నీ బలం ఇంకోళ్ళ మీద ఎందుకు ఆధారపడుతుంది? అయితే బలహీనత. అది బలం ఎలా అవుతుంది? మన ఆనందం ఇంకొకరి మీద ఆధారపడింది అంటే అది ఆనందం కాదు, దుఃఖం. ఎవ్వరి మీద ఆధారపడకుండా నీ ఆనందం నువ్వు పొందగలగాలి. అందుకు ఆత్మజ్ఞానాన్ని పొందాలి, ఆత్మశక్తి ఉండాలి. అప్పుడు ఎవరు మనతో ఉండవలసిన అవసరం లేదు. ఏకాంతాన్ని, ఒంటరితనాన్ని ఏకాంతంగా భావిస్తాం. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఒంటరితనం అంటే ఎవరూ దగ్గర లేరే అని బాధపడ్డాం. ఏకాంతం అంటే అందరూ ఉన్నా సరే నేను ఒక్కడనే ఉన్నాను అనుకోవడం, తాను ఒక్కడే ఉన్నా అందరిలో ఉన్నాను అనుకోవడం. ఇది ఏకాంతం. ఆ ఏకాంతాన్ని సాధించాలి మనం. ఇప్పుడు ఒక్కరివే ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు. ఇవాళ చాలా కుటుంబాల్లో భార్యాభర్త ఇద్దరే ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. ఈ దేశంలో ఉన్నా ఇక్కడ ఉండలేదు. కొన్ని సంవత్సరాలు అయితే మరీ విచిత్రం, ఊళ్ళో ఉన్నా ఇంట్లో ఉండరు, వేరే ఇంట్లో ఉంటారు. రకరకాలు. ఈ స్థితిలో ఉన్న తల్లిదండ్రులకి ఆత్మజ్ఞానం లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఇక అక్కడి నుంచి వచ్చిన వాళ్ళల్లా కూర్చోబెట్టి సన్యాసి రాసుకుంటే బూడిద రాలిందని ఈ ఒంటరి ఇంకో ఒంటరిని కూర్చోబెట్టి మా అబ్బాయి ఇంతే, మా అబ్బాయి అంతా, ఇదే గోల ఎంతసేపు ఇక్కడ. దీనివల్ల ఉపయోగం ఏమిటి? ఓ గంట సేపు మాట్లాడుకుంటే ఏం ఉపయోగమో, మనం మాట్లాడుకుంటే మారతారా అని వీళ్ళు వెళ్ళిపోవడం. ఈ జ్ఞానం మాట్లాడడానికి ముందు ఉంటే ఆ గంట సమయం కలిసి వచ్చేది. ఇప్పుడు ఎందుకు మాట్లాడినా ఏం ఉపయోగం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? మనలో చాలామంది చేసే తప్పు ఇదే. మాట్లాడితే ఏమీ ఉపయోగం లేదు, ఏ సమస్య పరిష్కారం కాదని తెలుసు, అయినా మాట్లాడుతూ ఉంటాం. అయినా ఏదో ఓ మాట చెప్పుకుంటే కాస్త బాధ తీరుతుంది. తీరదమ్మా, ఎప్పుడు చెప్పుకుంటే బాధ తీరుతుంది అనేది చాలా పొరపాటు మాట. చెప్పుకుంటే బాధ తీరదు, దానికి చేయవలసిన ప్రతీకారం చేస్తే తీరుతుంది, లేదా మానసికంగా సంపూర్ణ జ్ఞానంతో దాన్ని వదిలేస్తే తీరుతుంది. చెప్పుకుంటే తీరదు. అది ఎంతమందికి చెప్పుకున్నా తీరుతుంది. భగవంతుడికి చెప్పుకోండి, పూజామందిరంలో చెప్పుకోండి. నేను అక్కడికి వెళ్ళి రామచంద్రమూర్తి దగ్గర మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేస్తుంటే అప్రయత్నంగా కన్నీళ్లు స్రవించాయి. ఏమిటి నాకు ఆయనకి అనుబంధం? మీకు లేని అనుబంధం నాకే ఉంటుంది. లేచి నా కళ్ళు నేను తుడుచుకోవడానికి ఒక 2 నిమిషాలు పట్టింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నాకు కలిగిన భావన, రామాయణం అయ్యా, నీ గురించి మీ ఆవిడ గురించి మాట్లాడడానికి నేనేమండి, నాకేముంది? ఏదో 4 పుస్తకాలు చదివాం అంతే, వెళ్ళి పిలుస్తున్నారు ఇక్కడ. అంచేత నాకు తెలియతండి, నువ్వేం మాట్లాడిస్తే అది మాట్లాడతా, నీ దయ అని ఆయనకి చెప్పుకోవడం నేను కన్నీళ్లతో చెప్పుకున్నాను, మాటలతో చెప్పచ్చు. మౌనం ఒక 1000 మాటల కంటే బలమైన విషయం. కన్నీరు ఒక 1000 కావ్యాల కంటే గొప్పదైనటువంటి విషయం. భగవంతుడి ముందు కన్నీరు కార్చాలి మనం, బంధువుల ముందు మిత్రుల ముందు కాదు. బంధువుల ముందు మిత్రుల ముందు కన్నీరు కారుస్తున్నామంటే బలహీనులం అన్నమాట. భగవంతుడి ముందు కన్నీరు కార్చామంటే మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు శివుడికి కార్తీక మాసంలో చేసే అభిషేకం అవుతుంది. అది చాలా బలం, చాలా బలం. ఆ కన్నీటిలో మన దోషాలన్నీ కరిగిపోతాయి. అందుకోసం మనం గ్రంథాలను అంతర్దర్శనం చెయ్యాలి. అది అందరి వల్ల కాదు కాబట్టి సత్యసాయి లాంటి మహానుభావులు వారు అంతర్దర్శనం చేసి మనకి చెప్తారు. ఆ అంతర్దర్శనం చేసిన వాళ్ళు ఎప్పుడూ ఏమీ కోరుకోరు. అందుకే ఆయన శరీరం మీద మీరు చూడండి, ఒక ఉంగరం కూడా ఉండదు. కానీ ఆయన ఇచ్చిన ఉంగరాలు, ఆయన ఇచ్చిన గొలుసులు, ఆయన ఇచ్చిన వడ్డాణాలు కూడా చాలామంది దగ్గర ఉన్నాయి. నేను కూడా చాలా అదృష్టవంతుడు. రామాయణం మీద ఒకసారి ఆయన ఉన్న రోజుల్లో ఆయనే పిలిస్తే వెళ్ళి మాట్లాడితే అయిపోగానే ఆయన ఇలా పిలిచి, రా బంగారు అని ఇలా కూర్చోమన్నారు. ఇక్కడ ఆయన అందరినీ బంగారు బంగారు అంటారు. బంగారం ఇస్తారు కదా అందరికీ. ఇక్కడ కూర్చున్నా. నా దృష్టి ఎంతసేపు ఆయన పాదాల మీద ఉంది. నాకు వేరే ఎందుకు, మళ్ళీ దొరకదు ఆ అవకాశం. బోర్డు కవి సమ్మేళనాలు, ప్రవచనాల సభలు బోర్డు ఉంటాయి. ఆయన పాదాల దగ్గర కూర్చునే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది?
అది కూర్చొని ఇలా చేసి ఆ అమ్మ పద్యం ఎంత బాగా పడేవయ్యా, మా ఈశ్వరమ్మ గుర్తొచ్చిందయ్యా అన్నారు. ఇంతకంటే అదృష్టం ఏమిటి? నేను ఆ పద్యం పాడుతున్నంతసేపు నేను గమనించాను, ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఆయన పక్కన న్యాప్కిన్ పెడతారు, ఎప్పుడు తుడుచుకుంటూనే ఉన్నాడు ఆయన. ఒక మహాయోగికి ఇంత స్పందన ఉంటుందా పద్యం పట్ల అనుకున్నాను నేను. మహాయోగి అంటే బండరాయి కాదండి, ఏమీ పట్టకుండా ఉండడం కాదు, పట్టించుకుని ఏం చేయాలో అది చేసి వెంటనే వదిలేయడం మహాయోగి లక్షణం. పట్టించుకోకుండా ఉండడం కాదు. దాన్ని పట్టించుకోవలసిన అవసరం ఉంటే పట్టించుకోవాలి, ఏం చేయాలో అది చెయ్యాలి, వెంటనే వదిలేయి, ఇంక మళ్ళీ పట్టించుకోక. మనం వదిలేయలేం. మన బలహీనత ఏమిటంటే వదిలేయలేం. మనం ఏం చేసామో, ఎలా ప్రతీకారం చేశామో, ఎలా సంతోషించామో, ఎలా కృతజ్ఞత చెల్లించుకున్నామో మళ్ళీ ఊరికి చెబుతూ ఉంటాం. ఇదంతా ఏదో పెద్ద సోది. అంటే ఆ విషయాన్ని వదలలేకపోతున్నావు నువ్వు. ఆయన వదిలేస్తాడు, ఆయన పట్టించుకుంటాడు. తీవ్ర అనారోగ్యాలు ఉంటే పట్టించుకుని నేను కేవలం విభూతితో తగ్గించినటువంటి అనారోగ్యాలు కొన్ని లక్షలు ఉన్నాయి, వందలు వేలు కాదు, లక్షలు ఉన్నాయి. నీ ప్రసంగం చాలా బాగుంది అని చెప్పి ఆ గొంతు ఎంత బాగుందో అన్నాడు ఆయన నా గొంతు గురించి. నీ గొంతు స్వరం ఎంత బాగుంది అంటే, మీరు ఇచ్చిన వరం అండి, నాకు స్వరం ఏమిటి అన్నాను. నేను సంగీతవేత్తనా, నాకేమన్నా తెలుసా? ఊరికే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు. నా కళ్ళతో నేను చూశానమ్మా, నా కళ్ళని ఎవరు మోసం చేస్తారు? ఊరికే ఇలా గుప్పుడు మూశారు, తెరిచారు, హారం వచ్చింది, నా మెడలో వేశారు. ఎప్పటికీ ఉంది, అది ఎప్పటికీ ఉంది ఆ హారం ఆయన చేతిలో. ఇలాగా ఏవో తెలియని వాళ్ళు ఏదో అంటూ ఉంటారు, మనం అవన్నీ పట్టించుకోవాలా? ఆ విద్యని ప్రాప్తి అంటారు. అది అష్టసిద్ధుల్లో ఒకటి. అణిమ, మహిమ, లహిమ, గరిమ, ప్రాప్తికి ప్రాకామ్యం, ఈశత్వం, వశ్యత్వం. ఆ ప్రాప్తి విద్యనే ప్రదర్శించారు ఆయన. యోగ విద్యది, అందులో మాయేం లేదు. ఆ గొలుసులు ఇప్పటికే ఉన్నాయి కదా. ఒక మహా సంగీత విదుషీయుడికి నవరత్నహారం ఇచ్చారు ఆయన. మీకు చిన్న గొలుసు అంటే గుప్పిట్లో పడుతుంది అంటారు, నవరత్నాల హారం గుప్పిట్లో పట్టదండి, పెట్లో కూడా పట్టదు. శుభ్రంగా ఆవిడ మొత్తం నాభి వరకు వేసుకుంది హారం అక్కడ. అవి సృష్టించారు. ఎలా వస్తాయి? శ్రీకృష్ణుడు ఎలా సృష్టించాడో, శ్రీరాముడు ఎలా సృష్టించాడో, శ్రీ మహావిష్ణువు ఎలా సృష్టించాడో, భగవాన్ సత్యసాయి కూడా అలాగే సృష్టించాడు. ఆ విషయంలో నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. అందుకే నేను ఆయన అవతార పురుషుడై ఈ నేల మీద ఉండగానే 5-6 సార్లు అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది నాకు. అది అదృష్టంగా భావించుకున్నాను జీవితంలో. నేను ఒకసారి సభలో మాట్లాడుతుంటే కవిశమ్మళ్ళలో మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే 2005 అనుకుంటాను, సభలో మాట్లాడుతుంటే స్పృహ పడిపోయాను అక్కడ వేదిక దగ్గర. ఎందుకో లోపల ఏదైనా మరి షుగరు బీపీ నాకేం లేవు, అప్పుడు ఎవరో వచ్చి డౌన్ అయ్యిందో ఏమైందో నాకు తెలియదు. గొంతు ఆగిపోయింది, ఇలా కింద పడిపోతున్నాడు, ఊపిరి అందట్లేదు. పక్క వాళ్ళు కంగారు పడుతుంటే ఏమొద్దు ఏమొద్దు తీసుకెళ్ళండి నేను చూసుకుంటాను అని అన్నారు ఆయన మైకులో. ఆ లోపలికి తీసుకెళ్ళారు. ఏం చేశారు? నాకు ప్రాణం పోయింది అనుకున్నాను నేను. కానీ నేను అదృష్టంగా భావించాను. పుట్టపర్తిలో సాయి సన్నిధిలో వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే అదృష్టం లేదు, చాలు అని నేను చదువుకున్న శాస్త్రాల ప్రకారం నేను ఇంకేం పట్టించుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ పంచాక్షరి జపంలో ఉన్నాను నేను. ఆయన ఏదో చెప్తున్నారు, లీలగా నాకు వినపడుతుంది. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను ఉన్నాను. ఆ లోపలికి తీసుకెళ్ళారు. ఏదో అక్కడంతా వైద్యులు ఉన్నారుగా, తెల్లబట్టల వాళ్ళు ఎవరేమిటో తెలియదు, అంతా ఆకాశ మానసరోవరంలో హంసల్లాగే ఉంటారు సాయి భక్తులు. ఏదో చేశారు. ఓ పావు గంటలో మళ్ళీ కోలుకున్నాను. వచ్చాక ఏమైంది అన్నారు. మీరున్నారుగా ఏమవుతుంది అన్నాను నేను. అంతే, మీరున్నారుగా ఏమవుతుంది అన్నాను నేను. అంతే, ఏం కాదు పో అన్నారు. నాతో కూడా వచ్చినటువంటి పండితులు నాతో కలిసి ప్రయాణం చేస్తూ, మీకు బీపీ వచ్చేసింది, షుగర్ వచ్చేసింది, మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇక నుంచి ఏమీ స్వీట్ తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, ప్రసంగాలు కూడా తగ్గించేయండి, ఇవన్నీ ఏవో మాటలు చెప్పారు. నాకు కంగారు పుట్టేసింది. ఏమిటి ఇదంతా? నాకు ప్రసంగాలు మానేయడం బాధ కాదు, అన్నీ తిండి మానేయమండం బాధ. మనకి జిహ్వ చాపల్యం చాలా ఉంది, అనేక చాపల్యాలు వదిలేశాను, కానీ నేను జిహ్వ చాపల్యం వదలలేకపోయాను ఇప్పటికీ. పొద్దున భోజనం పెట్టిన పూజారి గారు వాళ్ళు మధ్యాహ్నం మరమరాల్లో కాస్త కారం వేసి కొంచెం నిమ్మకాయ రసం వేసి పట్టుకొచ్చేయండి అన్న. పనిలో పని పట్టుకొచ్చి మళ్ళీ రేపు దొరుకుతుందో దొరకదో అటువంటిది ఉంది కొంచెం ఇది. అందుకే నాకు అది బాధ. ప్రసంగాలు మానేయమంటే మానేస్తాం, చెప్పినవే చెప్పాను చాలు. ఇవన్నీ మానేయమంటే ఎలాగా?
బూర్లు తినద్దు పులిహోర తినద్దు అంటే బతుకెందుకు అంటే ఏం అక్కర్లేదు వెళ్ళు అన్నాడు ఆయన. అయినా పాపం కూడా వచ్చిన వాళ్ళ మాటలు విని నేను ఎందుకైనా మంచిదని ఇంట్లో మా శ్రీమతికి కూడా చెప్పకుండా ఆవిడ కంగారు పడుతుందని మా కుటుంబ వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్పాను ఈ విషయం. ఒకసారి చెక్ చేయండి, ఎందుకైనా మంచిది పరిశీలించండి. ఆయన మొత్తం చూసి మా డాక్టర్ గారు ఏమీ లేదండి, ఎందుకు వచ్చిందో తెలియదు అన్నాడు ఆయన. ఏమీ లేదు, మీకు షుగర్ లేదు, ఏమీ లేదు, ఎవరు చెప్పారు అసలు, అనవసరం కంగారు పడకండి, మీరు శుభ్రంగా తినండి, తినేవని ఏది మానకండి, ఏమి లేవు అన్నారు. అది 2005లో జరిగిందమ్మా, ఇది 2025. అప్పటి నుంచి ఎప్పటి వరకు షుగర్ కానీ బీపీ కానీ నా జోలికి రాలేదు. నేను అన్నీ తింటూనే ఉన్నాను, నాకు కావాల్సింది ఏదో నేను తింటూనే ఉన్నాను. ఉల్లి వెల్లుల్లి మసాలా అనేవి మన జీవితంలోనే అలవాటు లేవు కాబట్టి తినవంతే, మీరు తింటూనే ఉన్నాను. ఒక భగవంతుడి యొక్క దయని మనం పొందగలిగితే ఇక దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అటువంటి భగవంతుడి ప్రత్యక్ష స్వరూపమైన భగవాన్ సత్యసాయి సన్నిధిలో మనం రామాయణం మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు అందరూ కూడా అదృష్టవంతులు. రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా, రాయలసీమలో పలుగురాళ్లను మార్చెను మంచినీళ్లుగా, ఆయము కోరకుండగెన ఆయువు పోసే, ఆయము కోరకుండగెన ఆయువు పోసే, తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు, తదాశ్రయము శ్రీఛాయ పరోపకారులకు, జ్ఞానులకాయన భోగయోగి, జ్ఞానులకాయన భోగయోగి, శ్రీ సాయి విచారధార, శ్రీ సాయి విచారధార, సువిశాల రసాల మనఃప్రసారమౌ, శ్రీ సాయి విచారధార, సువిశాల రసాల మనఃప్రసారమౌ. ఆయన సృష్టించిన వస్తువులు లింగాలు మహిమలు కాదండి, ఆయన చేసిన సేవ ఎవరు చేశారు? విద్యకి కానీ వైద్యం కానీ తెలంగాణ ఆంధ్ర సహా 13 జిల్లాలకు మంచినీళ్ళు ఇచ్చాడు ఆ మహానుభావుడు. నేను మంచినీళ్ళు ఇరిన చోట మంచినీళ్ళు ఇవ్వదలుచుకున్నాను అంటే అక్కడ కార్యకర్తలు ఏదో బడ్జెట్ వేసి 250 కోట్లు అవుతుందని చెప్పారు 30 ఏళ్ల క్రితం మాట. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒకే ఒక భక్తుడు లేచి 250 కోట్లు నేను ఇస్తా అన్నాడు. ఎవరినైనా ఇప్పించమని చూస్తాను, 250 కోట్లు నేను ఒక్కడనే ఇస్తా, ఇంకెవరొద్దు, ఒకటే షరతు, అది మీరే చెయ్యాలి, ప్రభుత్వాలు చేయడానికి వీల్లేదు అన్నాడు. వేరే వాడు చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు, 250 ఉంటాయి, కోట్లు ఉండవు, మీరే చేయాలి, మీరు చేస్తానంటే 250 కోట్లు ఇస్తాను, ఇంకా ఎక్కువైనా ఇస్తాను. ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఆలోచించండి, ఆయన మహిమను ఎందుకు ప్రదర్శించాడు? ఆయనకి ఆపద వచ్చినప్పుడు ఆయన తన మహిమ మహాయోగ శక్తిని ఉపయోగించి కాపాడాడు. ఆయనకి అది మనస్సుకు బాగా పట్టింది. ఆయనకి ఏమనిపించిందంటే నా జీవితం ఎందుకు, జీవితం ఇచ్చిందే ఆయన, ఆ మాత్రం కృతజ్ఞత నాకు ఉండద్దా? 2500 కోట్లని సంపాదించుకోగలను, అందులో 10% ఇది ఇచ్చేద్దాం అనిపించింది. ఇంత దానం ఒక జమీందారు నుంచి ఒక కోటీశ్వరుడి నుంచి జరగాలి అంటే ఆయన అవసరం ఏదో తీరకుండా, ఆయన గాయం ఏదో మానకుండా ఎవరైనా చేస్తారా? లోక స్వభావం అంటారు. రాముడు ఏ మహిమలు ప్రదర్శించలేదు, కానీ కృష్ణుడు పుట్టింది మొదలు వెళ్ళే వరకు మహిమలే ప్రదర్శించాడు. లేకపోతే 3 నెలల వయసులో పోతన్న చంపడం ఏమిటి? 3 నెలలు, 4 నెలలు నిండకుండా శకటాసురుణ్ణి ఎడంకాలతో తంతే ఆకాశానికి ఎగరడం ఏంటి బండి? ఇవన్నీ మహిమలు. 7 ఏళ్ళు నిండకుండా గోవర్ధన పర్వతం ఏమిటి? ఎడమ చేతి చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతం నిలబెట్టడం ఏమిటి? 5 ఏళ్ల వయస్సులో కాళీయుడి మీద ఎక్కి మర్దన చేయడం ఏమిటి? ఇవి మహిమలు కాదా? రాముడు ఇవేమీ చూపించాల. ఇప్పుడు వెంట రామాయణంలో ఏం మహిమలు లేవు, మనలాగే ఉంటాడు. అంటే రామావతారం కాలం నాటికి వాటి అవసరం లేదు, ప్రజలు జ్ఞానులు. ద్వాపర యుగానికి ఆ అవసరం వచ్చింది ఖచ్చితంగా. ఆ తేడా ఎలా ఉంటుందంటే కృతయుగంలో అకృష్టపత్య అంటాడు, భారతంలో వ్యాసులో చెబుతాడు. అకృష్టపత్య అంటారు, దున్నకుండానే ఎవరు ఏమీ శ్రమ పడకుండానే పంటలు పండుతాయి. ఎందుకంటే ఆ ప్రజలు ఏమీ ఆశించరు, వాళ్ళు కొద్దిగా ఇంత నివర్ధాన్యం తింటారంతే, ఇంకేం తినరు, వాళ్ళకి ఏమాత్రం ఉన్నా చాలు.
ఆ మాత్రం భూమి సహజంగానే ఇస్తుంది. కురిసే వర్షం వల్ల ఏవో పంటలు పండితే పండినవి తింటారు. కృతయుగం అంతా అంతే. ఎవరింటోనో పొయ్యి ఉండాల్సిన పనేం లేదు. గ్యాస్ కార్డు, ఆధార్ కార్డు, గ్యాస్లో మళ్ళీ సగం ఫ్రీ, ఇవన్నీ ఉండవు. అసలు గ్యాస్ ఉంటే కదా నీ కార్డుకి ఏముండదు. మునుల ఆశ్రమాల్లో వంట వార్పు ఉండేవి కావు అసలు. ఎందుకంటే వంట వార్పు ఉంటే ఆడ మగ అందరికీ ఇదే సరిపోతుంది. ఇంకా వండడం వీళ్ళకేనో, కిరాణం సరుకులు తేవడం ఆయనకేను, ఇంక తపస్సు ఉండదు. మన బతుకులు సరిపోతున్నాయి కదా. భార్యాభర్త ఇద్దరు ఉన్నారు, లింగిలు ఇటుకోమంటూ ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొందరికి ఆ ఇద్దరు కూడా లేరు, చచ్చిపోతున్నారు. మొత్తం ఎన్ని 100 కోట్లు సంపాదించినా సరిపోవట్లేదు. ఇంకా బతుకంతా దీనికే సరిపోతాం. ఓ మంచి పుస్తకం చదవాయా అంటే టైం లేదండి. యమధర్మరాజుకు ఉంటుంది టైం, అక్కడికి వెళ్ళేది చదువుతాడు వీడు. ఇప్పుడు చదవడం, అప్పుడు టైం యమధర్మరాజు ఇస్తాడు. ఇక్కడికి వచ్చావు, నీ వ్యాపారాలన్నీ పోయే, ఇంక ఇక్కడ ఏం లేదు నాయనా ఇప్పుడు చదవమంటే ఇవ్వడం చదువుతాడు. కానీ ఆ మీడియం వీడికి అర్థమై చదవదు. అది తెలుగు మీడియంలో ఉండదు అది. అందుకని ముందే చదువుకోవాలి. అవన్నీ ఆయన చేయగలిగారు అంటే మంచినీళ్ళ పథకాలు ఏర్పాటు చేసి రాయలసీమలో పలుగురాళ్లలోంచి నీళ్లు ప్రవహింపజేయగలిగారు అంటే ఏ మహిమ ప్రదర్శించకుండా ఎలా సాధ్యమవుతుంది? కృతయుగంలో ఎవరూ పండించకుండానే, దున్నకుండానే పంటలు పండుతాయి. త్రేతాయుగంలో కొంచెం ధర్మం తగ్గుతుంది, పావలా ముప్పావలాయే ఉంటుంది కాబట్టి దున్నితేనే పండుతాయి. ద్వాపర యుగంలో ఉందే దున్నితే పండుతాయి, సగమే పండుతాయి. కలియుగంలో ఉందే దున్నినా పండవు, పండినా చాలవు, ప్రభుత్వం ఇచ్చే ముష్టి కోసం చేతులు చాచవలసిందే. మన బతుకులు ఇంతే, మన బతుకులు ఇంతే. లేనివాడు చాచితే అభ్యంతరం లేదు, ఉన్నవాళ్ళు కూడా చాస్తున్నారు. ఇది గర్భదరిద్రం అంటారు, దీన్ని కష్టదరిద్రం అంటారు. ఉన్నవాళ్ళు కూడా ఏదో పథకం పెట్టి వితంతువులకి 2000 ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే కోటీశ్వరుడు భార్య కూడా నాకేమీ లేదు, దీన్నే దరిద్రం అంటారు. ఇక్కడ నీ మొగుడిచ్చిన ఆస్తి అంతా ఏం చేసావమ్మా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? ఇస్తున్నారుగా పుచ్చుకోవడానికే ఎంత తేరగా వస్తుందో ఇక్కడ. అసలు ఎవరి కోసం పెట్టారు ఆ పథకం? అతి గతి లేని వాళ్ళ కోసం పెట్టారు. మనం ఎందుకు ఎలా ఉంటామండి? మనం ఆ మాత్రం చిత్తశుద్ధి లేదా? నాకేం లోటు అని అనుకోవాలి. ఎప్పుడో 7-8 ఏళ్ల క్రితం అనుకుంటాను, నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 400 పడింది నాకు తెలియకుండా. ఎవరేస్తారు? కార్యకర్తలు ఎవరు 400 వేయరు కదా. ఎందుకు వేశారని చూసా. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి నాకు 400 ఎందుకు వస్తాయి అని నేను వెంటనే ఎంక్వైరీ చేస్తే గ్యాస్ పథకంలో 400 ఇస్తున్నారు సబ్సిడీ. అది నాకు ఇచ్చారు. నాకు అవమానం అనిపించింది. నాకేం కర్మ, నాకు 400 గవర్నమెంట్ ఇవ్వడం ఏంటి? నాకేం లేదా పోదా అని నాకే చిన్నతనం అనిపించేసి వాడెవరో 400 ఇవ్వడం. అది నాకు, నేను వెంటనే మా గ్యాస్ కంపెనీ వాడి దగ్గరికి గంట ఆలస్యం చేయకుండా బండి వేసుకుని వెళ్ళిపోయి ఇది రద్దు కావాలంటే ఏం చేయాలని అడిగాను. నా అకౌంట్లో పడ్డానికి వీలు, ఇది 400 కూడా తీసేసుకో నీకు ఇచ్చేస్తా అంటే బోల్డ్ మంది జమీందారులు కూడా తీసుకుంటున్నారు. సార్ మీకేమైంది పండితులు, వాళ్ళు కూడా నాకు అనవసరం, నాకు ఈ దరిద్రం వద్దన్నాను. అబ్బాయి అదేమంత కంపల్సరీ ఏం కాదండి, మీరు ఒక కాగితం ఇస్తే చాలండి, వచ్చే నెల నుంచి పడవు. ఒక కాగితం కాదు 2 కాగితాలు ఇస్తాను, మళ్ళీ పడదు, రాసుకో అన్నాను. నాకు అక్కర్లేదు ఈ పథకం అన్నాను. అది ఎందుకోసం పెట్టారు? ఆ మాత్రం కొనుక్కోలేని వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం పెట్టారు. అది మనం ఉపయోగించుకోవడం ఏమిటి? దానికోసం దొంగ సర్టిఫికెట్లు కూడా పెట్టడం ఏమిటి? ఇది ఉండి పీనాస్థనం లేక దరిద్రం అంటే ఇదే. ఈ స్థితి నుంచి బయటపడాలి. ఇటువంటి యుగంలో, కలియుగంలో ఎలా ఉంటుందంటే దున్నినా సరే పండదు, కష్టపడినా సరే పండదు, తీరా మొత్తం పంటంతా పండాక వరదొచ్చి కొట్టుకుపోతుంది. ఎందుకంటే జనులు పాపాత్ముల జనాభా చాలా ఎక్కువ. పాపాత్ముల జనాభా ఎక్కువైన చోట కూడా రామాయణం మీద ప్రవచనానికి ఇంటా బయట నిండిపోయారు అంటే ఇంకా లోకం బాగుపడుతుందనే నమ్మకం నాకుంది. అంటే గమనించండి, మన అందరి మనస్సుల్లో కూడా బాగుండాలి. మనం సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలి, మంచివాళ్ళుగానే ఉండాలి. మంచివాళ్ళుగా కనిపించడం కాదు, మంచివాళ్ళుగానే ఉండాలనే తాపత్రయం ఉంది. కానీ ఉండలేకపోవడం వేరే విషయం. ఒక తాపత్రయం మనస్సులో ఉంది మనకి, అది పూర్తిగా చేయలేకపోవచ్చు, అది వేరే విషయం. ఆ చెయ్యడాన్ని పెంచగలుగుతాయి ఈ ప్రవచనాలు ఎప్పుడూ కూడా. ఎందుకు ఉండలేం? వారు చేశారు కదా, మనం ఎందుకు చేయలేం? ఆయము బోయకుండగన ఆయము కోరకుండగన ఆయువు బోయు. ₹1 తీసుకోకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో, విదేశాల్లో కూడా జరిగిన శస్త్రచికిత్సలని చేస్తున్నారు ఇప్పటికీ.
తదాశ్రయము శ్రీచ్ఛాయ పరోపకారులకు. ఇతరులకు ఉపకారం చేయాలి, సమాజం సేవ చేయాలి అన్నటువంటి సత్యసాయి భక్తుడికి సాయి భగవానుని యొక్క ఆశ్రయం ఎటువంటిదంటే శ్రీఛాయ అంటే మర్రి చెట్టు నీడ లాంటిది, లక్ష్మీదేవి కొంగు చాటున ఉండడం లాంటిది, అంత ఆశ్రయం. శ్రీ సాయి విచారధార సువిశాల రసాల మనఃప్రసారమౌ. ఆయన ఆలోచన విధానం విచారధార. తెలుగులో విచారము అంటే బాధ, సంస్కృతంలో విచారము అంటే థింకింగ్, థాట్, ఆలోచనాధార. ఆ ఆలోచనాధార ఎటువంటిదంటే వేసవకాలం కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మంచి మామిడి పళ్ళు వస్తాయి, నూజువుడు మామిడి పళ్ళు లాంటివి. ఆ మామిడి పళ్ళ యొక్క రసం ఆస్వాదిస్తుంటే ఎలా ఉంటుందో భగవాన్ సాయి యొక్క ఆలోచనలు మనం వింటూ ఉంటే అలాగే ఉంటుంది. శ్రీ సాయి విచారధార సువిశాల రసాల మనఃప్రసారమో. ఆయనకు అర్థమైనట్టుగా రామాయణం చాలామంది పండితులకు కూడా అర్థం కాలేదు. నాకు ఆ పుస్తకం చదివే కనిపించింది. ఈ అంతరార్థాలు ఎవరూ చెప్పలేదు కదా నాతో సహా అనుకున్నాను. నేను చాలా అంతరార్థాలు చెప్పాను నాకు తోచినవి. కానీ ఆయనకు తోచినవి చూస్తే అయ్యి బాబు ఇది చదవాల్సిందేరా అనుకుని ముందు 3-4 పేజీలు చదవగానే కొంత ఆశ్చర్యమే మొత్తం పుస్తకం చదివాను. దానికోసం సమయం పెట్టుకుని చదివాను. పొద్దున్న హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తూ కూడా చదివాను. ఇంకా కొన్ని విశేషాలు మిగిలి ఉంటాయి. తయారవ్వడం అంటే అంతే, బాధ్యత ఉండాలి. ఏదో నోటుకొచ్చిన మాటలు చెప్పడం కాదు. ఇక్కడ ఆలోచన వేరుగా ఉంటుంది. రామాయణ గ్రంథం ఎందుకు పుట్టింది అంటే పెద్దలే చెబుతారు, వేద వేద్యే పురే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీద్ సాక్షాత్ రామాయణాత్మన. వేదం చదవాలి, శాస్త్రం చదవాలి, పురాణం ఎందుకు? ఇదంతా ఎందుకు? జీవితంలో ఎప్పుడు ఎందుకు అనే ప్రశ్న చాలా ముఖ్యం. అది గమనించండి. పురాణాల్లో ఏదైనా కథ వెనకన ఎప్పుడు జరిగిందండి, ఎవరు చేశారండి, ఎక్కడ జరిగిందండి, ఈ 3 పనికి మాలిన ప్రశ్నలే. ఎప్పుడు జరిగినా నీకు అనవసరం, ఎవరు చేసినా నీకు అనవసరం, ఎక్కడ జరిగినా నీకు అనవసరం. ఎందుకు జరిగిందని ప్రశ్నించు, అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది, తత్వజ్ఞానం వస్తుంది. వై ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అది అడగం. గజేంద్రుడిని శ్రీహరి రక్షించాడు ఎప్పుడండి? ఉత్తరప్రదేశ్లో పలానా చెరువులో ఓ బస్ చేసికెళ్ళి ఆ చెరువులో మునిగిపోతారు ఒక 100 మంది. పనికిమాలిన మేళం అంటే వీళ్ళే. గజేంద్రుడు ఉన్నట్టు ఇక్కడ వీళ్ళు వెళ్ళి మునిగిపోతారు. మునిగిపోగానే ఏదో వచ్చింది. ఏమొచ్చింది? రొంప వచ్చింది. మనకి ఎంతసేపు ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు. ఎవరు చేసినా ఒకటే, ఎప్పుడు చేసినా ఒకటే, ఎక్కడ జరిగినా ఒకటే. అసలు ఎందుకు జరిగింది? ఆ గజేంద్రుడు ఎవరు? ఆయనకు అంత ఆపద ఎందుకు వచ్చింది? ఆయన తెచ్చుకున్నాడా? వచ్చిందా? సరే వచ్చింది. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. 1000 ఏళ్ళు యుద్ధం చేయడం ఏమిటి? ఎక్కడైనా ఉంటుందా? అంటే ఏదో ఉంది అందులో. పురాణ కథలన్నిటి వెనకాల ఒక సింబాలిజం, ఒక తాత్విక రహస్యం ఉంటుంది. అది గ్రహించాలి. అంతేకాని గజేంద్రుడు ఎక్కడ స్నానం చేశాడు, మొసలు ఎక్కడొచ్చింది, అది పూర్వజన్మలో ఎవరు, ఈ జన్మలో ఎవరు, ఆ చెరువు ఎక్కడుంది, దానికి ఇప్పుడు మెట్లున్నాయా, అక్కడికి వెళ్ళడానికి హెలికాప్టర్ ఉందా, ఈ దరిద్రపు ఆలోచన కాదు. నువ్వేం చేస్తావు ఇక్కడ? కర్నూలులో ఉండే మామూలు చెరువు కంటే అది ఏ రకంగానూ గొప్పది కాదు. ఇదంతా మన అజ్ఞానం. అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఏదో ఉంది, నాలో ఏమీ లేదు. ఇందుకే మనం అంతా దెబ్బతింటున్నాం. ఇది మానయ్యాలి. ఎందుకు అనేది ఉంటుంది. ఎందుకు అంటే అసలు ఎందుకు జరిగింది ఇది? ఆ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. మొత్తం రామాయణం ఎందుకు పుట్టింది? వేదం చదివినా, శాస్త్రం చదివినా, పురాణం చదివినా తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వేద వేద్యే పరే పుంసి. భగవంతుడు ఎవరో తెలుసుకోవడానికే ఈ గ్రంథాలన్నీ పుట్టాయి. భగవంతుడి గురించి తెలుసుకోవడం మనకేం పనండి? ఆయన ఏమన్నా మన బావమరిదా, మేనల్డా, తోడల్డా, తోడుకోళ్ళ, మేనత్త? ఎందుకు తెలుసుకోవాలి? ఈ బంధాలన్నీ ఎందుకు ఏర్పడ్డాయో, ఇవన్నీ ఎందుకు శాశ్వతంగా ఉండవో, అదొక్కడే శాశ్వతంగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడమే భగవంతుడి గురించి తెలుసుకోవడం. భగవంతుడు తెలుసుకుంటే ఈ బంధాలు కూడా అర్థమవుతాయి. ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయో కూడా అర్థమవుతాయి. ఇందులో రాగద్వేషాలు ఎందుకు ఉన్నాయో అర్థమవుతాయి. అంతే. ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవలసిన అవసరం లేదు. ఏది తెలుసుకోకపోతే ఎన్ని తెలుసుకున్నా ఉపయోగం లేదు. అదే ఆత్మజ్ఞానం, అదే భగవజ్ఞానం. దాన్ని తెలపడం కోసమే వేదం, శాస్త్రం, పురాణం, కావ్యాలు అన్నీ పుట్టాయి. ఈ ప్రవచనాలు పుట్టాయి. ఆ వేదం ద్వారా ఏ భగవంతుడి గురించి తెలుసుకోవాలో ఆ భగవంతుడు కౌసల్య దశరథుల కడపన రాముడై పుట్టాక వేదం కూడా పుట్టాలి కదా అని వేదం అనుకుందట.
నన్ను చదవడం ద్వారా ఎవరిని గురించి తెలుసుకుంటారో ఆ మహానుభావుడు అయోధ్యలో పుట్టాక నేను ఇక్కడ కూర్చుంటే ఎలాగా, నన్నెవడు చదువుతాడు, ఇక వేదం ఎవడు చదువుతాడు అని వేదమే స్వయంగా రామాయణంగా పుట్టింది. వేద ప్రచేతస దాసీ సాక్షాద్ రామాయణాత్మన. ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు ప్రాచేతసుడు వాల్మీకి మహర్షి. ప్రాచేతసుడైన వాల్మీకి మహర్షి ద్వారా వేదమే రామాయణంగా పుట్టింది. మళ్ళీ ఆ వేద రహస్యాలు ఎవరికి తెలిస్తే వేదాంత వేద్యుడైన భగవంతుడికే తెలుస్తాయి. ఆ వేదాంత వేద్యుడైన భగవత్తత్వమే సాయిబాబాగా అవతరించింది కాబట్టి, సత్యసాయిగా అవతరించింది కాబట్టి ఆయనకే తెలిసాయి. అందుకే ఆయన ఏమంటాడు, దశరథుడు మీరు ఆలోచించారా ఇప్పుడైనా అన్నాడు ఆయన ప్రసంగాలు. దశరథుడు మామూలుగా ఉంటే 10 రథాలు కలిగిన వాడు. 10 రథాలు కలిగి ఉండడం పెద్ద విషయమా? ఏదో గొప్ప రథాలు కావచ్చు. వీరుడు కదా, క్షత్రియ కులం కదా, దానికి ఆయుధాలు యుద్ధాలు ఈ పేర్లే ఉంటాయి కదా అందరికీ. అందుకే అలా పెడతారు. అలాగే దశరథుడు. సరే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. దశరథుడు అన్న మాటకి ఆయన చెప్పిన అర్థం ఏమిటంటే, మన శరీరమే రథం, అందులో 10 ఇంద్రియాలే దశ, అదే దశరథుడు అని చెప్పారు. ఇది ఎంత రహస్యం! శరీరమే రథం అనడానికి చాలా గ్రంథాలు ఉదాహరణప్రాయంగా ఉన్నాయి. బుద్ధిం తు సారథం విద్ధి శరీరం రథమేవచ అని భగవద్గీతలోనూ ఉంది. శరీరమే రథం, బుద్ధి దానికి సారథిగా ఉండాలి, మనస్సు సారథిగా ఉండకూడదు. మన బతుకులు దిక్కుమాలిన బతుకులుగా ఎందుకున్నాయంటే మనస్సు సారథిగా ఉంది. మనస్సు ఎట్లాగితే వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోకూడదు. మనస్సును బుద్ధితో పట్టుకోవాలి. ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజక అని విష్ణు సహస్రంలో అంటారే. ప్రగ్రహో అంటే పగ్గం, ప్రగ్రహ. నిగ్రహక పగ్గం పట్టినట్టు పట్టుకో, గుర్రాలను పట్టినట్టు పట్టుకో. ఎంత పొగరెక్కిన దొన్నపోతే అయినా సరే ముక్కుతాడేస్తే లొంగుతుంది. మామూలు తాడుకు లొంగకపోతే ముక్కుతాడేస్తారు. అందుకే వాడికి ముక్కుతాడు వేశారంట. ముక్కుతాడు వేస్తే మడిపోతూ ఉంటుంది, బాబోయ్ వద్దంటుంది, లొంగుతుంది. ఎంత పెద్ద ఏనుగైనా చిన్న గుణపానికి అంకుశానికి లొంగుతుంది. ఏనుగొంత ఆయుధం దానికి అక్కల, చిన్న గుణపం చాలు, చేతి గుణపం. వాడు ఎక్కడ కూర్చుంటాడు, మావటి వాడు దాని కుంభస్థలం మీద కూర్చుంటాడు. కుంభస్థలం మధ్యలో దానికి మెత్తటి మాంసం ఉంటుంది. అక్కడ పిన్నీసుతో గుచ్చినా తట్టుకోలేదు. వేరే ఏనుగు కాలి మీద కానీ, తొడ మీద కానీ, పొట్ట మీద కానీ, చెవుల మీద కానీ నువ్వు గడ్డపారెట్టు కొట్టినా దానికి ఏం కాదు, రంపం పెట్టి కోసినా దానికి ఏం కాదు, తట్టుకుంటుంది. కానీ కుంభస్థలం మధ్యలో ఉండేటువంటి ప్రదేశం దానికి ఎంత మెత్తగా ఉంటుంది అంటే, అప్పుడే పుట్టిన పిల్లాడికి ఈ మాడు దగ్గర ఎంత మెత్తగా ఉంటుందో దానికి అంత మెత్తగా ఉంటుంది. దానికి అది బ్రహ్మరంధ్రం. అక్కడ చాలా సున్నితంగా ఉంటుంది. అక్కడ చిన్న ఊరికి చీపురు పుల్లతో ఇలా పొడిచబో అంటుంది వెంటనే. ఇది అంత సున్నితం. అంటే కడవంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ. తెలుగు సామెతలు అర్థమైతే ప్రపంచం అంతా అర్థం. ఎంత పెద్ద మనిషి అయినా ఉండనేయండి, వాడు ఏదైనా ఒక తప్పు చేసి మనకు దొరికాడనుకో, మాటి మాటికి వాడిని బెదిరిస్తూ ఉంటే వస్తూ ఉంటే మనకి బ్లాక్మెయిలింగ్ డబ్బులు బోల్డ్ వస్తాయి. ఆయన ఎంత పెద్దవాడైతే మనకే దొరికాడుగా, వేసుకో. అదే కడవంత గుమ్మడికాయ కత్తిపేట. గుమ్మడికాయ ఎంత ఉంటుందండి, కానీ మరి కత్తిపేట దగ్గర కూర్చొని తరుగుతూ ఉంటే అరగంటలో మొత్తం గుమ్మడికాయ ఏమైంది, గోరుచిక్కుడుకాయ అయింది. గుమ్మడికాయ గోరుచిక్కుడుకాయ అయిపోయింది ఒక్కసారి అరగంటలో. ఒక్క మనిషే తరిగింది, మళ్ళీ ఇద్దరు లేరు అక్కడ. అంచేది కడవంత గుమ్మడికాయ కత్తిపేటకు లోకం, ప్రతిదానికో పద్ధతి ఉంటుంది. అలా పట్టుకోవాలి. అంచేది శరీరాన్ని మనస్సుతో ఆపలేం. మనస్సే గుర్రం, మనస్సు గుర్రం, ఇంద్రియాలు గుర్రాలు. దాన్ని ఆపాలంటే బుద్ధి ఉండాలి. మనస్సుకి బుద్ధికి తేడా ఏమిటి? విశేషం రెండు ఒకటే. మనస్సు, బుద్ధి, చిత్తం, ఈ మూడు ఒక పదార్థానికి పెట్టిన 3 పేర్లు. ఇది చెయ్యాలా వద్దా, అవునా కాదా, తిందామా మాందామా, వెళదామా మాందామా అని సంకల్ప వికల్పాత్మకంగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు అది మనస్సు. చెయ్యాలి, కుదరదు, మంచిగా చెడ్డారా అది నిర్ణయించుకున్నాక దాని పేరు బుద్ధి. దాన్ని అమల్లో పెట్టాక, చేశాక అక్కడ వదిలేయకుండా బాగా చేశా, భలే కుదిరింది, చెక్క కుదిరింది అని బాగా మనస్సులో సంతోషించడం ఉందే, దీన్ని చిత్తం అంటారు. ఇదే దిక్కుమాలిన స్టోర్ రూమ్. చిత్తం అంటే స్టోర్ రూమ్. మనం ఎవరైనా ఏదైనా మనకి కొనుక్కున్న వస్తువులో లేకపోతే పళ్ళో అది ఎవరైనా ఇచ్చినవి ఉన్నాయనుకోండి, వాడుకుంటే వాడుకోవాలి, లేకపోతే ఇంకోటికి ఇచ్చేయాలి. అలా చేయం కదా మనం. ఫ్రిడ్జ్లో పెడతాం, బీరువాలో పెడతాం, మంచం కింద, ఎప్పుడైనా పనికొస్తాయి. ఎప్పుడు మనం పోయినప్పుడు యాత్రకు పనికొస్తాయి. ఇక్కడ ఈ లోపు ఎవరికి ఇవ్వం. ఫ్రిడ్జ్లో బోల్డ్ పళ్ళు కుళ్ళిపోతాయి, దానం ఇయ్యం.
ఒక్క పండు పొరపాటున పని మనిషి చేతిలో పెడితే దాని నుంచి ఎంతో ఆశిస్తాం, అపారమైన కృతజ్ఞత ఈ అధవ కుళ్ళిపోయిన పండుకి. మన బతుకులవి. ఈ ఆశించడం మానేయాలి. నీకు అక్కర్లేదు ఇచ్చారాదా, ఏం ఆశిస్తారు దీని నుంచి? ఇంట్లో తోసేయాలి. ప్రతిరోజు పడుకునే ముందు దంపతులు ఏం ఆలోచించుకోవాలి, ఇవాళ ఏం వదిలేసాం అని ఆలోచించాలి. లేదు, ఇవాళ ఎంత సంపాదించాం, ఎంత దాచుకున్నాం, ఇదే ఆలోచిస్తున్నారు. అందుకే బీపీలు, క్యాన్సర్లు, రోగాలు, షుగర్లు అన్నీ. ఈ ఆలోచన బదులు ఆలోచన చేయండి. బీపీ షుగర్లు ఎందుకుంటాయో చూస్తాను నేను. మనం అలా కదండి కూర్చుని ఎంత సంపాదించాం అనేది ముఖ్యం, ఎలా సంపాదించాం కాదు. లేదమ్మా, ఎలా సంపాదించాం అనేది ముఖ్యం, ఎంత సంపాదించాం అనేది కాదు, ఎలా సంపాదించాం అనేదే ముఖ్యం. పౌరాణిక విషయాల్లో, వైజ్ఞానిక విషయాల్లో ఎందుకు అనేది ఎంత ముఖ్యమో, నైతికమైన విషయాల్లో ఎలా సంపాదించాం అనేది ముఖ్యం, ఎంత సంపాదించాం అనేది ముఖ్యం కాదు. ఇది ఎవడు ఆలోచించడం. ఎలా సంపాదిస్తే ఎవరికి కావాలి? సంపాదించాలి. సంపాదిస్తేనే గౌరవం. ఎవరికి గౌరవం? ఎన్నాళ్ళు గౌరవం, ఎన్నేళ్ళు గౌరవం? లోపల తిట్టుకుంటూ ఉంటే అందరూ, మన మేడ చూసి అందరూ తిట్టుకుంటున్నారు. ఎంతమందిని దోచుకుని సంపాదించడం మనకి ఎలా అరుగుతుందండి అన్నం? వాడు ఏమనుకుంటే నాకేంటే కుదరదు అనుకుంటారు ఖచ్చితంగా. అది ఉసురు, ప్రజల ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. ఆ స్థితికి మనం ఎందుకు ఎదగాలి? అసలు అంత అవసరం ఏమిటి? పోనీ ఇంత పెద్ద మేడలు ఉన్నవాడు ఏమైనా తింటున్నాడా? ఏమీ లేదు. పగలు అన్నం తింటాడు, రాత్రి 2 చపాతీలు. అందులో చట్నీ ఉండడానికి వీల్లేదు, బీపీ. అందులో షుగర్ వేయడానికి వీల్లేదు, షుగరు. అది ఒక చపాతీయే, 2వ చపాతీ తింటే బరువు పెరుగుతాడు. ఒక చపాతీకి 100 కోట్లు ఎందుకే? పని లేక. ఎంత ధరలు పెరిగినా ఒక చపాతీ 100 కోట్లు కాలేదు. మనం తినలేము. పోనీ ఎవరికైనా పెడతామా అంటే ఎవరికి పెడతాం? మళ్ళీ కొడుక్కే పట్టాలి. వాడికి మనకంటే ముందే ఊపకాయం వచ్చింది. మనం కూర్చోబెట్టి పెంచాం కదా బాగా. వేటపోతుని అమ్మవారికి వేసి వేటపోతుని పెంచుతారు మొత్తం 3 నెలలు బట్టి బాగా అన్నీ వేసి, తర్వాత ఒక దెబ్బ వేసేస్తారు. అలా వాడిని కూర్చోబెట్టి నువ్వు జమీందారు కొడుకుని పెంచాం కదా. వాడు ఇంతలా అయ్యాడు, మనకంటలా అయ్యాడు. ఇక వాడు తినలేడు. మరి దేనికి ఇది ఆలోచించడమే దశరథ శబ్దానికి అర్థం. నీ శరీరం ఒక రథం, 10 ఇంద్రియాలు ఉన్నాయి, అవే దశరథం. 10 ఇంద్రియాలతో కూడిన రథం అంటే 10 గుర్రాలు కట్టిన రథం. గుర్రాలు ఎప్పుడు సారథి చేతుల్లో పగ్గాలు ఉండాలి. గుర్రాలు లాగినట్టుగా రథం వెళ్ళిపోతే యుద్ధం ఎలాగా? సారథి చేతుల్లో పగ్గాలు ఉంటాయి. పట్టుకుని సారథి వెళ్ళమన్నట్టుగా గుర్రాలు వెళ్ళాలి. కానీ దాని గుర్రం ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటే రథం ఓ గుర్రం ఇట్లాగి ఓ గుర్రం ఇట్లాగితే మధ్యలో ఉన్నవాడు ఏమవుతాడు? అందుకని మనం మనస్సు అనేదాన్ని బుద్ధి చేతుల్లో పెట్టాలి. అంటే చేయనా వద్దా అని ఎక్కువసేపు ఆలోచించకుండా ఏదో ఒక తెలివైన నిర్ణయం చెయ్యాలి లేదా వద్దు అని నిర్ణయించుకో. ఇక దానికి కట్టుబడు. ఒక నిర్ణయం తీసుకునే ముందు 10 నిమిషాలు కాదు 10 రోజులు ఆలోచించినా తప్పు లేదు. కావలసిన వాళ్ళతో ఆలోచించవచ్చు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక చావో రేవో దానికి కట్టుబడి ఉండాల్సిందే. ఇక మళ్ళీ మార్చద్దు. అప్పుడే జీవితాలు బాగుంటాయి. సంబంధం నిశ్చయం ఏంటి అంటే నిశ్చయ తాంబూలం చేతిలో పెట్టే వరకే. తర్వాత ఇంక నోరు మూసేయాలి. ఎవరు మాట్లాడద్దు. ఎవరైనా అవతల సంబంధం గురించి ఏమైనా చెప్పినా అన్నీ పాజిటివ్గా తీసుకోవడమే. ఎవరింటో లేదు ఏం పర్వాలేదు, ఎవరికి జరగలేదు ఏం పర్వాలేదు, ఎందుకంటే తాంబూలాలు ఇచ్చేసాం. ఇవాళ అలా కాదండి, పెళ్ళయిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు. అందుకే విడాకులు అవుతున్నాయి. పెళ్ళయిన తర్వాత కూడా. పెళ్ళయిపోయింది, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు, ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు ఆ విషయాలు? అప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిసి మాత్రం ఏం చేస్తావు? నోరు మూసుకో. ఆ బంధానికి కట్టుబడి ఉండాలి కదా. ప్రమాణం చేశాం కదా, ధర్మేచ అర్థేచ కామేచ నాతిచ రామే. మరి ప్రమాణం ఎందుకు చేశాం? మనం న్యాయ మార్గంలో ఉన్న అవతల వాళ్ళు కుళ్ళు బుద్ధులతో విడాకులు తీసుకుంటే వాళ్ళ కర్మ, భగవంతుడు వాళ్ళకి వేయాల్సిన శిక్ష వేస్తాడు. కానీ ఆ తప్పు మన వల్ల జరగకూడదు. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. మన వల్ల జరగకూడదు. నేను చేయను, వాళ్ళు చేస్తే వాళ్ళ కర్మ. మనం చేయకూడదు అది. ఎందుకంటే పిల్లల మధ్యలో నష్టపోతారు. పసిపిల్లలు వాళ్ళు ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న సమస్య. ఇదివరకు అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉండేది, ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చేసింది. ప్రతి నగరానికి వచ్చేసింది. ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా పెళ్ళి అయినా ఓ గ్యారంటీ ఉండేది. ఇప్పుడు ఎక్కడ దేనికి గ్యారంటీ లేదు. ఏమవుతారో తెలియదు. ఇదివరకు పెళ్ళి అయిన వాళ్ళని ఎవరైనా ఏడాదో 2 ఏళ్ళే కనపడితే ఏమన్నా విశేషమా అని అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమన్నా విడాకులా అని అడగాల్సి వస్తుంది. ఇదివరకు ఎప్పటికీ తేడా ఉంది. కలియుగం అంటే ఇదివరకు ఏమైనా విశేషమా అని అడిగేవారు. ఇప్పుడు బాగున్నారు కదా, ఏం తేడాలు లేవు కదా. ఏమి కర్మ ఇది? ఎందుకు వస్తున్నాయి? ఏం వదిలేసామని ఆలోచించకుండా, ఏం త్యాగం చేసామని ఆలోచించకుండా, ఏం సంపాదించామని ఆలోచిస్తున్నాం. అందుకే గొడవలు అవుతున్నాయి.
మనస్సుకు ప్రాధాన్యం ఇచ్చాం, బుద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం మానేశాం. అందుకని భగవానుడు చెప్పిన మాట, ఈ దశ ఇంద్రియాలు ఉన్నాయే వీటిని బుద్ధితో నిగ్రహించగలగాలి. ఈ దశ ఇంద్రియాలతో కూడిన రథమే దశరథుడు. ఆయనకి రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దానికి భగవాన్ చేసిన వ్యాఖ్యానం, వాళ్ళు ముగ్గురు త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం మనిషిలో ఉండేవి. సుమిత్ర సత్వగుణం, కౌసల్య కంటే గొప్పది. కౌసల్య రజోగుణం, కైక తమోగుణం. ఎందుకంటే స్వార్థానికి పాల్పడింది ఆవిడ కైక. కౌసల్య కైక కంటే మంచిది, కానీ సుమిత్ర కంటే తక్కువే. సుమిత్ర ముగ్గురులోని కూడా నెంబర్ 1 ఆవిడే. ఇంక దండం పెట్టాలి, ఆవిడ పేరే సుమిత్ర. ఇద్దరికీ మంచి మిత్రురాలు ఎవరన్నా ఉంటే ఆవిడే. ఏమీ ఆశించాల. ఒక కొడుకుని రాముడికి సేవకుడుగా ఇచ్చింది, ఒక కొడుకుని భరతుడికి సేవకుడుగా ఇచ్చింది. హాయిగా ఉంది ఆవిడ. ఏ తల్లి ఉంటుందండి అలాగే? సుమిత్ర తప్ప. నా కొడుకు రాజు కావాలని కోరుకుంటుంది. కానీ ఒక కొడుకుని రాముడికి సేవకుడుగా ఇచ్చింది లక్ష్మణుడు, ఒక కొడుకుని భరతుడికి సేవకుడుగా ఇచ్చింది, వదిలేసింది ఆ విషయాన్ని. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటారు, నేనేమయ్యానని మధ్యలో పెట్ల గొడవ. అది సుమిత్ర. అందుకే ఆవిడ సత్వగుణం. కౌసల్య రజోగుణం, మంచిదే, కానీ తన కొడుకు పట్టాభిషిక్తుడైతే సంతోషించినంతగా భరతుడైతే ఆవిడ సంతోషించలేదు, సహజం. అందుకని రజోగుణం అంట. కైక పూర్తిగా తమోగుణం, నా కొడుకే అయి తీరాలి. అందుకోసం రాముడు వనవాసానికి కూడా వెళ్ళిపోవాలనే ఘోరమైన కోరిక కోరింది ఆవిడ. నీ కొడుకు కాకపోతే నీ మేళ నుండి రాజు చేసుకోమా, అది వేరే విషయం. అది రాముడిని వనవాసానికి వెళ్ళమని అనడానికి ఈవిడెవరండి? పరమ దుర్మార్గం కదా అది. అదేమి రెండో వరం అంటే అదే కోరుకోవడం. ఒక వరం కోరా ఓకే, ఎందుకంటే ఒక తేడా ఉంది అందులో. కైకేని పెళ్లి చేసుకునేటప్పుడే దశరథుడు ఈవిడికి పుట్టిన కుమారుడికి రాజ్యం ఇస్తానని చెప్పాడు, అందుకని అడిగింది. కానీ అందులో కూడా తేడా ఉంది. ఎందుకు అన్నాడు? అందుకే ఎందుకు అనేది ప్రశ్న ముఖ్యం. నువ్వు వాగ్దానం చేసావు కదా అనద్దు. ఎందుకు చేసావు? ఆ చేసిన పరిస్థితుల్లో తేడా వచ్చినప్పుడు వాగ్దానం ఎలా నిలబెట్టుకుంటారండి? ఈవిడికి పుట్టిన కుమారుడికి భరతు ఎవరైనా పుడితే రాజ్యం ఇస్తానని ఎందుకు? అంతవరకు కుమారులు పుట్టలేదు. అది పుట్టిన కుమారులు కైక వల్ల పుట్టలేదు, పాయసం వల్ల పుట్టారు. పాయసం అందరికీ సమానమే, కైక ప్రత్యేకం ఏం లేదు. కైకేమి ఏలక్కాయలు వేసి వండలేదు పాయసాన్ని. మరి పాయసం వల్ల పిల్లలు పుట్టినప్పుడు, యజ్ఞం వల్ల పిల్లలు పుట్టినప్పుడు, పుత్రకామేష్టి వల్ల పిల్లలు పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? అంచేత కైక నా కొడుకు రాజ్యం అని అడిగే అధికారం లేదు. విషవృక్షాల పేరు మీద దిక్కుమాలిన పుస్తకాలు రాసిన వాళ్ళు ఈ విమర్శలన్నీ చేశారు. కైకికి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఏ సందర్భంలో ఇచ్చారు? అక్కడ కొడుకులు లేరు కాబట్టి. కొడుకు కలగడం అనేది కైకికి మాత్రమే కలగల. ఆ మాటకు వస్తే కౌశల్యకే ముందు కలిగారు. ముందు రాముడు పుట్టాడు, తర్వాతే భరతుడు, తర్వాతే లక్ష్మణ శత్రుఘ్నుడు. అప్పుడు చట్టం ఏం వర్తిస్తుంది? పెద్ద కొడుకు అన్నదే వర్తిస్తుంది. ఎవరికీ పిల్లలు లేకుండా కైకేకే కలిగితే కైక కొడుకే ఇస్తారు, అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ కైకకి ముందు పుట్టి తర్వాత మిగిలిన వాళ్ళకి పుట్టినా కూడా కైకకే ఇవ్వాలి, అది ఒప్పుకోవలసిందే. కానీ ఎవరికీ కలగనప్పుడు మళ్ళీ ఋష్యశృంగుడిని పిలిపించి పుత్రకామేష్టి చేసినప్పుడు, యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చినప్పుడు, ఆ పాయసాన్ని దశరథుడు ముగ్గురు రాణులకి పంచినప్పుడు, అందులో భాగాల కారణంగానే పిల్లలు పుట్టినప్పుడు కైక ప్రత్యేకత ఏముంది? అంచేత కైకకి ఏదో వరం ఇచ్చాడు కాబట్టి దశరథుడు మాట తప్పాడడం పొరపాటు, అది సరైన విమర్శ కాదు. అంచేత కైక తమో గుణానికి ప్రతీక. ఆవిడికి అడిగే హక్కు లేదు, అసలు అడగకూడదు. అడిగితే అడిగింది, పోని మీ అబ్బాయిని పట్టాభిషేకం చేసుకో. ఈయన వనవాసం వెళ్ళమంటే ఇదేమిటండి ఇది? అంటే ఆవిడ ఆలోచన రాజకీయం, పొలిటికల్ వ్యూహాలు అలాగే ఉంటాయి. ముఖ్యమంత్రి కావలసిన వాడు కాకుండా వేరే వాడు ఎవరన్నా అయితే ఈ కావలసిన వాడు ఏం చేస్తాడు? వాడికి పొల్లెడతాడు ఖచ్చితంగా. బతకనిస్తాడా? అసమ్మతి వర్గం అంటాడు. 6 నెలల్లో పార్టీ విడిపోతుంది. అది కైక ఊహించింది. భరతుడు ఇక్కడ, రాముడు ఇక్కడ ఉంటే భరతుడిని పరిపాలించనివ్వడు. 14 ఏళ్ళు ఎందుకు కోరింది? త్రేతాయుగంలో తల్లిదండ్రుల ఆస్తికి కానీ తల్లిదండ్రులకు కానీ 14 ఏళ్ళు దూరంగా ఉంటే వాళ్ళకి ఇంకా ఆస్తి మీద హక్కు లేదు. ద్వాపర యుగంలో 12 ఏళ్ళు దూరంగా ఉంటే ఆస్తి మీద హక్కు లేదు. కలియుగంలో అయితే 10 ఇయర్స్ చాలు, మాట్లాడడానికి వీల్లేదు. కోర్టులో కూడా అంతే. ఏదైనా ఆస్తి సంబంధించిన తగాదా ఏదైనా ఉంటే, మేము ఇల్లు వాళ్ళకి ఇచ్చామండి కానీ ఆ ఇల్లు మాదండి అంటే, ఎన్నేళ్ళు అయిందమ్మా నువ్వు అమ్మేసి అని అడుగుతారు. 11 ఏళ్ళు ఏంటంటే నోరు మూసుకొని చెప్తారు. అదే 8 ఏళ్ళు ఏంటంటే తిరగదోడతారు, సాక్ష్యాలు చూపించమంటారు. డాక్యుమెంట్లో తేడా ఉందండి, అదండి చూపించు. 10 ఏళ్ళ తర్వాత మాట్లాడడానికి వీల్లేదు.
లెక్క ఉంటుంది దేనికైనా. లేకపోతే 150 ఏళ్ల క్రితం బాబరు తండ్రికి నేను స్థలం అమ్మానంటే బాబరు ఎవడున్నాడు ఇక్కడ? బాబరు, హుమయూను, అక్బర్ అందరూ వెళ్ళిపోయారు కదా, ఔరంగజేబు కూడా వెళ్ళిపోయాడు. నువ్వు అప్పుడు చెప్తే ఎలాగా? అందుకని దానికో లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే అడిగింది. ఇది దుర్మార్గమా కదా? నీ కొడుకును రాజు చేసుకోమ్మా. రాముడు ఏమయ్యారు కనవాడిని, ఆయన వనవాసానికి వెళ్ళడం నీ రాజకీయ వ్యూహాలకి రాముడు సీత బలైపోవాలా? అందుకని తమో గుణం. ఇది చెప్పారు ఆయన సాయి. మన జీవితంలో ఉన్నవే కదా ఇంద్రియాలు ఉన్నాయి. 10 ఇంద్రియాలు ఉన్నాయి. ఎలాగా? త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు, కన్ను, చెవి, నాలుక, ముక్కు, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. వాక్ పాణి పాద పాయు ఉపస్థములు. వాక్ నాలుక, మాట్లాడే నాలుక. పాదాలు, పాణి చేతులు. పాయు మల విసర్జక ఇంద్రియం. ఉపస్థ మూత్ర విసర్జక ఇంద్రియం. ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఈ 10 ఇంద్రియాలని రథం కూడిన రథం ఉంది, శరీరం అనే రథం. దాన్ని పగ్గాలతో పట్టుకోవాలి. దాన్ని నడిపిస్తున్నవేవి? 3 రాణులు, తమోగుణం. 3 గుణాలు నడిపిస్తున్నాయి, సత్వరజస్తమో గుణాలు. ఒకే జీవితంలో మనం ఒకే గంటలో ఒక 10 నిమిషాలు సత్వగుణంలో ఉంటాం, 10 నిమిషాలు రజోగుణంలో ఉంటాం, తర్వాత తమోగుణంలో ఉంటాం, రకరకాలుగా ఉంటాం. ఇక్కడ ఈ ప్రసంగం వింటూ ఉంటే మనం అందరం సత్వగుణంలోనే ఉంటాం. కొంతమంది రజోగుణంలో ఉంటారు. వాళ్ళకేమనిపిస్తుంది? అంత దూరం నుంచి ఈయన పిలవాలా? హైదరాబాద్ నుంచి నేను లేనా? ఊళ్ళో ఎక్కడ? ఈ పాట రామాయణం నేను మాట్లాడినా అంటే ఈ పెద్ద మనిషి రజోగుణంలో ఉన్నాడు, వినడం మానేసి. ఇంకొందరు తమో గుణంలో ఉంటారు. శుభ్రంగా ఏసీ హాల్ కదా, ఓ కిటికీ దగ్గర కూర్చుంటాడు. అలాగ చేరి వెళ్ళేటప్పుడు లేపు ప్రసాదం పెడతారు. ఈయన తమో గుణంలో ఉన్నాడు. ఆయన వినడానికే వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రసాదం కోసం వచ్చాడు. ఏసీ హాల్ కదా అని వచ్చాడు. ఉంటారు ఇక్కడ అంతే. మళ్ళీ ఆ తమోగుణంలో ఉన్న ఆయనకి ఇందులో ఏదో ఒక చమత్కారం ఏదో కనపడింది. పక్క వినా ఏం పడుకుంటా, ఎప్పుడు పడుకున్నది అని పక్కవాడు గోకాడు అనుకో, అక్కడి నుంచి ఆయన శ్రద్ధగా వింటాడు. అంటే రజోగుణంలోకి వచ్చాడు. తర్వాత ఆయనకి బాగా పట్టేసి 10 నిమిషాలు అనవసరంగా పడుకున్నాను నేను అంటే సత్వగుణంలోకి కూడా వచ్చాడు. ఈ 3 గుణాల మధ్యలో మనం ఉయ్యాలు ఊగుతూ ఉంటామండి. ఈ 3 మన పట్టి ఆడిస్తూ ఉంటాయి. అలాగ ఓసారి పైకి, ఓసారి కిందికి, ఓసారి మధ్యలోకి నెట్టేస్తూ ఉంటాయి. అలాగ సరిగ్గా 3 రాణులు దశరథుడితో ఆడుకున్నారు కదా, ఆడుకున్నారు ఖచ్చితంగా. అందుకని ఇది ఆడించడం, త్రిగుణాలు మన ఆడిస్తూ ఉంటాయి. అందుకే రాముడు వనవాసానికి ఎడుతూ కౌశల్య కనిపించాడు. కనిపిస్తే ఆవిడంది, రామా, ఆవిడ బాధ ఆవిడది. వనవాసంలో నువ్వు ఎలాగో నానా బాధలు పడతావు నాయనా, కానీ ఇక్కడ నా బాధలు ఏం చెప్పమంటావు? మీ నాన్నగారు నువ్వు పుట్టని క్రితం నా మొహం కూడా చూడలేదురా. కైకా అని ఏడిచేవాడు ఎంతసేపు, 3వ పెళ్ళాం, ముద్దులు పెళ్ళామని. దాన్ని సంతోషపెట్టాలని చూసేవాడు. నా ఇంటికి కూడా వచ్చేవాడు కాదు నాయన. నువ్వు పుట్టాక కాస్త రాముడు తల్లి అని నా దగ్గరికి వస్తున్నాడు ఆయన మాట్లాడడానికి. ఇప్పుడు నువ్వు వనవాసానికి ఎడుతున్నావు, నువ్వు నాకు దూరం అయ్యావు, ఇంకా నా పరిస్థితి ఏమిట్రా? ఇది ప్రశ్న అండి. అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు. తెలుగు జాతికి తొలి జ్ఞానపీఠం అందించిన మహానుభావుడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రాస్తాడు ఈ పద్యం. రాముడు గుండె ఒక్కసారి అదిరిపోయామ్మ బాబోయ్, ఆడవాళ్ల దుఃఖం ఎలా ఉంటుందా? అమ్మకింత దుఃఖం ఉందా? ఎప్పుడూ చెప్పలేదు నాకు. అది మొదటిసారిగా విన్న అమ్మ వగపు, రామునెదగృచ్చుకున్న ప్రథమ శరము. రామునెదగృచ్చుకున్న ప్రథమ శరము, అప్రతిక్రియాయోగ్యమైనట్టి శరము, తండ్రి దైవముగానైన తనయునకును అంటాడు. ఈయనేమో తండ్రిని దేవుడుగా భావిస్తాడు. రాముడికి తండ్రి అంటే ఓ పిచ్చి. ఆయన చెడ్డవాడు కానీ మంచివాడు కానీ వ్యామోహాలను ఏ ఉన్నాయి, హీజ్ మై ఫాదర్, మా నాన్నగారు అంతే, ఆయన దేవుడు. రాముడికి నువ్వు దేవుడు ఎవరంటే శివుడు అనడు, విష్ణువు అనడు, మా నాన్నే నాకు దేవుడు అంటాడు. నా తండ్రే నాకు దేవుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు అంతే, వాళ్ళ నాన్నగారు ఆయనకి దేవుడు. జ్ఞానపీఠం వచ్చి మహానుభావుడికి 76లో ₹1,00,000, అప్పుడు చాలా ఎక్కువ అండి. 76లో 1,00,000 అంటే ఎకరం 3,000 4,000 ఉండే రోజుల్లో ₹1,00,000 అంటే 25 ఎకరాల పొలం ఇచ్చినట్టు. అంత డబ్బు ఇస్తే ఆయన ఏం చేశాడో తెలుసా? అమాయకపు మనిషి. ఈ డబ్బు ఏం చేస్తారని విలేకరులు అడిగితే, మా నాన్నగారు నందమూరులోనో శివుడు గుడి కట్టిస్తామని, బాగు చేయిస్తామని వాగ్దానం చేశారు, ఈ 1,00,000 వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. ఇది ఆయన త్యాగం. ఇచ్చేసాడు పాపం. ఆయన ఏం రూపాయి తీసుకోరా. ఎంత త్యాగం! రామాయణం ఏం చెప్పిందో అది ఆయన చేశాడు. రామాయణం రాయడం కాదు, రామాయణం ఏం చెప్పిందో అది ఆయన చేశాడు.
వాళ్ళ నాన్నగారు శోభనాద్రి గారిని, ఆయన మహాదాత, ఆయన చేతికి ఎముక లేదు, వీళ్ళకి ఏమీ మిగల్చల, మొత్తం ఇచ్చేసాడు. ఆయన తండ్రిని ఒక్క మాట అనలేదు, మాకు ఆస్తి ఇవ్వలేదు, అన్ని దానాలు చేశాడని సత్యనారాయణ గారు తండ్రిని ఒక్క మాట అనలేదు. ఏదో ఆయనకి అనిపించి చేశారు, ఆయన ఆశీర్వచనం ఉంది, అంతే చాలు. ఇవాళ తల్లిదండ్రులు ఆస్తులు ఇవ్వలేదని దెబ్బలాడుతున్న పిల్లలందరూ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకున్నా చాలు. రామాయణం అక్కర్లేదు మనకి, విశ్వనాథ సత్యనారాయణ గారు చాలు. మనం వారిని తీసుకోం, వీరిని తీసుకోం. అప్పట్లో ఇప్పుడు కుదురుతుంది ఏంటి అనేటప్పుడుకు సాగుతాడు. ఎందుకు కుదరదో నువ్వు అనుకుంటే కుదురుతుంది. ఆయన వదిలేశాడు ఆ విషయాన్ని. పైగా తండ్రి ఇచ్చిన వాగ్దానం సరిగ్గా రాముడిలాగే, తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని రాముడు నెరవేర్చినట్టే ఆ ఊళ్ళో శివుడు గుడి బాగు చేయిస్తానని శోభనాద్రి గారు వాగ్దానం చేశాట. పాపం డబ్బులు లేవు, ఇవ్వలేకపోయాడు. ఈ లోపు పైకి వెళ్ళిపోయాడు. ఆ వాగ్దానం విశ్వనాథ్ ఆయన నెరవేర్చాడు, ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేసి. ఇది ఆదర్శం. రామాయణంలో రాముడు లాంటి వాళ్ళు కాదు, రామాయణం రచించిన వాల్మీకి కాదమ్మా, రామాయణాన్ని తెలుగులో రాసిన మహానుభావులు కూడా రాముళ్లాగే ప్రవర్తించారు, రాముళ్లాగే ప్రవర్తించారు. ఎందుకని? విశ్వనాథ సత్యనారాయణ గారిలో సత్వరజస్తమో గుణాలు లేవా? ఉన్నాయి, ఆయనలోనూ ఉన్నాయి. అర్ధరాత్రి 1 గంటకు లేచి భార్యని 1 గంటకు లేచి విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళి సన్నగా పొడుగ్గా ఉండే మిరపకాయలు కొనుక్కొచ్చి మిరపకాయ బజ్జీలు వేయమన్నమాట. ఇదే రజోగుణం అంటే. ఆ ఇళ్ళకి నమస్కారం వేసి పెట్టింది. ఆర్డర్ పెట్టుకో స్విగ్గీ జొమాటోలు అని చెప్పలేదు, అప్పుడు అవి లేవు. ఇప్పుడైతే ఆర్డర్ పెట్టుకో, నేను లేవలేను. పాపం ఆవిడ వేసి పెట్టింది. ఆవిడేమనుకోవాలి, ఆయన మహాకవి, ఆయన మహాకవి, 200 పుస్తకాలు రాశాడు ఆయన, పద్యాలు కాదు 200 పుస్తకాలు. అంతటి వాడు భర్త కావడమే అదృష్టం. ఆయనకి ఏం కావాలంటే అది చేయాలి, మళ్ళీ మాట్లాడడం ఏంటి అని. ఆయన 1 గంట వరకు మెలకుగా ఉండేవాడు, ఇంగ్లీష్ నవలలు చదివేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. చాలా లక్షణాలు ఉన్నాయి. రజోగుణాలు తమో గుణాలు కూడా. సరదా విజయవాడలో టాకీస్కి వెళ్ళి ఆయన ఫ్రెండ్ కలిసి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. 1 గంటకు వచ్చి పడుకునే, ఏమిటో వరలక్ష్మి మిరపకాయ బజ్జీలు తినాలని ఉంది ఆయన. పాపం ఆవిడ వేసి పెట్టి 1 గంటకి. శనగపిండి ఇంట్లో ఉంటుంది, మిరపకాయలు ఎక్కడ ఉంటే ఆయన తెచ్చేవాడు కాళేశ్వరరావు మార్కెట్కి వెళ్ళి. అంటే ఈ చాపల్యం ఉంది. పొద్దున ఎప్పుడో లేచేవాడు 7 8 ఆయన సంధ్యావందనం చేసేది ఏమిటి? ఆయన మనిషే సంధ్యావందనం. విశ్వనాథ సత్యనారాయణ గారు అంటేనే సంధ్యావందనం. యావత్ జాతి ఆయనకి సంధ్యావందనం చేయాల్సిందే. ఆయన చేసేవాడు మానసిక మహాయోగి. ఏవో సరదాలు ఉంటాయి. ఆవిడ అలా తీర్చింది పాపం, ఏమనుకోలేదు, ఎవరికి చెప్పలేదు. ఏవో సరదాకి ఎవరో కొంతమంది ఎక్కడో చెప్తే మాకు తెలిసే, లేకపోతే తెలియదు. అలా ఉండేవారు. అంటే ఉంటాయి, ఆయనలోనూ ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి. దేనికి ఈ ఊగులాటలో నువ్వు ఎక్కడ నిలబడ్డావు? ఇదే దశరథత్వం. నువ్వు సత్వగుణంలో ఉన్నావా, రజోగుణంలో ఉన్నావు, తమో గుణం. మొత్తం మీద 4 కుమారులు. 4 కుమారులు ఎవరండి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ధర్మ అర్థ కామ మోక్షాలు అంతిమంగా సాధించవలసిన పురుషార్థాలు. దాంపత్యానికి ఫలం అంటే ఏమంటారు? అరయన్ వంశము నిల్పనే కదా వివాహము అన్నాడు హరిశ్చంద్ర నాటకంలో. అరయన్ వంశము నిల్పనే కదా వివాహము అన్నాడు. ఆ వంశం ఎవరి వల్ల నిలబడింది? రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వల్ల నిలబడింది. జీవితానికి వివాహానికి పరమార్థం వంశం అయితే జీవితానికి పరమార్థం మోక్షం. ధర్మ అర్థ కామ మోక్షాలు, అవే 4 కుమారులు. ఇది రామాయణంలో కీలకమైన పాత్రల వెనకాలుండే అర్థం భగవాన్ సత్యసాయి చెప్పిన మాట. ఇంకో మాట విచిత్రం. ఇక్కడ సరిగ్గా రావణాసురుడి దగ్గర కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. 3 ఉన్నారు వాడి దగ్గర. సత్వగుణం, రజోగుణం, తమో గుణానికి ప్రతీకలుగా 3 ఉన్నారు. వాడు రజోగుణం స్వయంగా రావణాసురుడు. విభీషణుడు సత్వగుణం, కుంభకర్ణుడు తమో గుణం. అందుకే శుభ్రంగా పడుకున్నాడు. శుభ్రంగా పడుకోవడమే తమో గుణం, ఏమీ పట్టించుకోకుండా. నడిచేవాడికి దోమలు కొట్టావు, పడుకున్నవాడికి ఏమీ పట్టవని లెక్క. అంతే. మీకు ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో దోమలు కొడతాయి అనిపిస్తే ఓ పని చేయండి, ఫ్యాన్ ఆడట్లేదు, దోమలు ఆగట్లేదు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోరు. ఏం చేయమంటావా? ముఖ్యమంత్రిని వచ్చి దోమలు దోలమంటావా? ఎవరు చర్యలు తీసుకో. రైల్వే స్టేషన్లో దోమలు కొడతాయి, బస్ స్టాండ్లో దోమలు కొడతాయి. తరచు ప్రయాణంలో ఉండేవాడు నేను చెప్తున్నా ఉపాయం. నేను ఎప్పుడు రైల్వే స్టేషన్లో ఉంటే కూర్చోను బల్ల మీద, బ్యాగ్ అక్కడ పెట్టి దానికి 10 గజాలు అటు 10 గజాలు ఇటు వాకింగ్ చేస్తాను. వ్యాయామం కలిసి వచ్చింది, దోమలు కొట్టావు లెక్కది. నడిచేవాడికి దోమలు కొట్టవు, పడుకునేవాడికి ఏమీ పట్టవు అని సామెత నేనే కనిపెట్టాను. అనుభవం, జీవితానుభవం. అప్పుడు అనిపించింది నాకు, నడుస్తూ ఉంటే నడిచేవాడికి దోమలు కొట్ట, ఇంకోటి ఏదో చేరుద్దాం, పడుకునేవాడికి ఏమీ పట్టవు అనిపించింది. శుభ్రంగా పడుకునేవాడికి ఏం పట్టవు. కుంభకర్ణుడికి ఏం పట్టింది? పట్టలేదు.
వాడు తమోగుణం. అన్ని బాధ్యతలు వదిలేసి పడుకోవడం ఉంది, ఇది తమోగుణం. ఇది కామవాంఛలు, ఈ నిద్ర, అతి తిండి, ఇవన్నీ తమోగుణాల కిందకు వస్తాయి. ఈ వాటి గురించి రకరకాల పోటీలు, పంతాలు, రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు, ఇవన్నీ రజోగుణం కిందకు వస్తాయి. ఏమీ లేకుండా మంచి గ్రంథాలు చదవడం, దేవాలయాలకు వెళ్ళడం, బాధ్యతలు ఏవో నెరవేర్చడం, ఇవన్నీ సత్వగుణం కిందకు వస్తాయి. కానీ సత్వగుణంలో కూడా ఒక ఇబ్బంది ఉంది. ఒక చాదస్తం, ఒక అహంకారం, రెండు ఉంటాయి అందులో. గుళ్ళోకి వెళ్ళడం మంచిదే, కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోయావనుకో బాధపడకూడదు. ఇంట్లో కూర్చొని జపం చేసుకో. ఇవాళ వెళ్ళలేకపోయాను ఏమవుతుందో, ఇవాళ వెళ్ళలేకపోయాను ఏమవుతుందో అంటే ఏదో ఒకటి అవుతుంది ఖచ్చితంగా, నువ్వు అనుకుంటున్నావు కాబట్టి. ఇదే చాదస్తం. ఒకరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఎందుకని చచ్చిపోతున్నావు అలాగా? ఉపవాసాలు ఉండేవాళ్ళు, దీక్షలు పట్టేవాళ్ళు ఇలాగే వర్రీ బాధపడిపోతూ ఉంటారు. దానివల్ల షుగర్ పెరిగిపోతుంది. వదిలే ఆ విషయాన్ని. నువ్వు పిండి తిన్నావా, గండి తిన్నావా, దేవుడు కావాలా? వదిలే కదా. చాదస్తం. లేకపోతే అహంకారం పెరుగుతుంది. ఎవరన్నా వచ్చి రాగానే, పిన్నిగారు ఇవాళ మీరు ఉపవాసం అంటే, నేనా, మా అత్తగారు నేర్పింది నాకు, మా మామ నేర్పింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపవాసం మాంతే ఒట్టు. దీన్ని సాత్విక అహంకారం అంటారు. ఎవరు అడిగారు నిన్ను? నీ ఉపవాసాన్ని బట్టి ఉపనిషత్తులు ఎవరు నీకు పట్టుకొచ్చి ఎవరు? ఇక్కడ నీకు ఆ జ్ఞానం రాదు. ఉపవాసం ఉంటే ఆకలి వేస్తుంది, మళ్ళీ తింటావు, అంతే లెక్క. ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు. ఉపే వాసం, ఉపే సమీపే, ఉపసమీపే అంటారు సంస్కృతంలో. భగవంతునికి సమీపంగా మనం నివసించడం అంటే పూజామందిరంలో మకాం పెట్టడం కాదు. పెట్టినా మంచిదే, అది కాదు. మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టడం ఉపవాసం. దానికి అన్నం మానడం అనేది ఎందుకు వచ్చింది అంటే, అన్నం మానేస్తే ఆడాళ్ళు వంట మానేస్తారు. ఆడదాని జీవితంలో ఈ వంటే పెద్ద గవర్నమెంట్ ఆఫీసు. ఇది జన్మకు తేమిల వ్యవహారం కాదు. ఉద్యోగాలు చేసేవాళ్ళు 9 to 5, 10 to 5, ఏదో ఒక ప్రారంభం, ఒక ముగింపు ఉంది. వంట పనిలో ఉన్న స్త్రీలకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. 24 గంటలు ఇదే తద్దినం. అంతా వంట అయిపోయింది, గిన్నెలు సర్దేశామన్నాక అప్పుడు పని మనిషి వస్తుంది, మళ్ళీ అనేది చేయాలి, ఇప్పుడు వెయ్యాలి. అన్నీ వేసేసరికి మళ్ళీ ఈయన గారు లేచి, టీ పెట్టావా, బయటికి వెళ్ళాలి అంటాడు ఈయన. మళ్ళీ మొదలైంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు టీ గిన్నె తోమాలి. ఆవిడకి మధ్యాహ్నం పడుకోవడానికి ఏ ఆడదానికి ఈ దేశంలో అవకాశం దొరకదు. మగాడు శుభ్రంగా తినేసి పడుకుంటాడు, అవసరం బయటికైనా పోతాడు. అంచేది ఆడవాళ్ళ జీవితంలో వంటే పెద్ద పెంట. ఇది మానేస్తే సుఖంగా ఉంటారు. అందుకని ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే ఆడవాళ్ళు వంట మానేస్తారు. వాళ్ళకి పొద్దున్న 3 గంటలు, రాత్రి 3 గంటలు కలిసి వస్తుంది. ఎందుకు? కబుర్లు చెప్పుకోవడానికి కాదు, రామనామస్మరణ చేయడానికి. అది ఉపవాసం. అందుకని ఉపవాసం అనే మాటకి ఏ నిఘంటువులో కానీ, ఏ శాస్త్రంలో కానీ అన్నం మానేయడం అనే అర్థం ఎక్కడా లేదు. అసలు ఆ మాటకు అర్థం రాదు. నిరాహారం అంటే అన్నం మానేయడం, కానీ ఉపవాసం అంటే అన్నం మానేయడం ఏంటంటే ఎక్కడా లేదు. అంటే లక్షణార్థం అంటారు, ఇది లక్ష్యార్థం అంటారు. పైకి అలా నీకు అర్థం కనిపిస్తున్న లక్ష్యం ఏమిటంటే అన్నం మానేయడం అనుకున్న లక్ష్యం ఏంటంటే భగవంతుడి దగ్గర మనస్సు పెట్టు. మరి పెట్టినప్పుడు నువ్వు అన్నం మానేసినా ఒకటే, తిన్నా ఒకటే, అనవసరం అది. అయితే ఉపవాసం ఉండే వాళ్ళందరూ మన మనసు పెట్టగలుగుతున్నావా, ఏమైనా కీర్తనలు పాడుతున్నావా, మనసు లగ్నం అవుతుందా అని ఆలోచించుకోవాలి. ఆ రోజైనా లౌకికమైన సంభాషణలు మానేయాలి, లేకపోతే ఎలాగా? అందుకే రావణాసుడి దగ్గర కూడా ఈ 3 గుణాలు ఉన్నాయి. ఇలాగ రామాయణ పాత్రలు. వాలి దుఃఖం, సుగ్రీవుడు వివేకం. ఇది బాబాగారు చెప్పిన మాట. వాలి దుఃఖం, సుగ్రీవుడు వివేకం. ఏమిటి సుగ్రీవుడు వివేకం? వాలి ఎందువల్ల దుఃఖం? వాలి మహాబలవంతుడు. రావణాసురుడు తీసుకొచ్చి వాలి చెరసాల్లో వారేశాడు. రావణుడు కంటే వాలి బలవంతుడు. వాలి కంటే బలవంతులైన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటారు, పెద్ద విషయం. కానీ వాడికి అహంకారం. తమ్ముడిని అవమానించాడు, అనుమానించాడు, వాడి భార్యను లాక్కొచ్చి బలవంతంగా అనుభవించాడు, తమ్ముడిని గెంటేశాడు. ఇదంతా దుఃఖానికి స్వరూపం. తాను భయపడుతున్నవాడు ఎప్పుడు ఇతరులను భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేశాడు. వాళ్ళు ఇంద్రుని కుమారుడు, ఇంద్రవరం వల్ల పుట్టాడు. సుగ్రీవుడు సూర్యుని కుమారుడు, సూర్యవరం వల్ల పుట్టాడు. అందుకని ఇంద్రుడు ఆయనకు ఒక మెడలో ఒక హారం ఇచ్చాడు. ఈ హారం నీ మెడలో ఉన్నంతకాలం ఏ వీరుడు నీ ఎదురుగా ఉండి పోరాడినా వాడి బలం మొత్తం నీకు వచ్చేస్తుంది అన్నాడు. అందుకే రాముడు ఎదురుగా ఉండలేదు, క్షత్రియుడు కాబట్టి వ్యూహాత్మకంగా వెనకాలుండి సంహరించాడు. కొన్ని పనులు అలాగే ఉంటాయి, తప్పది కానీ తప్పదది, అంతే. రాముడిని విమర్శించకూడదు. బాబాగారు అది కూడా చెప్పారు. ఎదురుగా ఉంటే కుదరదు, హారం బలం అంతా వెళ్ళిపోతుంది. రాముడు అయినా వెర్రివాడా, నా బలం అంతా తీసేసుకుంటే ఏమవుతావు ఇక్కడ? ఆ హారం అనేది ఒకటి ఉన్నప్పుడు, అది బలాన్ని హరించేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం వెనకాలండే వాడిని సంహరించాలి. ఎదురుగా వెళ్ళడం మూర్ఖత్వం అంటారు, తెలివి అనరు దాన్ని, మూర్ఖత్వం అంటారు, పౌరుషం అనరు దాన్ని వ్యూహం అంటారు. శ్రీకృష్ణుడు బోళ్ళు వ్యూహాలు వేసాడు భారతంలో, లేకపోతే గెలిచేవాడు కాదు.
రాముడు కూడా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి వచ్చింది. అదే దానికి సమాధానం. ఇంకే సమాధానం చెప్పినా వాలివధను సమర్థించడం కష్టం. ఇదే సరైన సమాధానం. బాబా గారు చెప్పారు, ఆ పుస్తకంలో చూసుకోండి ఆయన అదే చెప్పాడు. తప్పదయా, ఏం చేయమంటావు? బలం హరించుకుపోతుంటే ఎదురుగా వెళ్ళి బలం హరించేయమంటావా? వాడు చంపుతామని వాగ్దానం చేసి ఇంకా పోనీ వాడు ఏమైనా మంచివాడా? దుర్మార్గుడే. సుగ్రీవుడు వివేకం ఎక్కడ? రాముడిని ఆశ్రయించడం ఒకటి భగవదాశ్రయం, అంతకంటే గొప్పది ఉందండి సుగ్రీవ రహస్యం రామాయణంలో. సుగ్రీవుడు భయపడ్డాడు. ఎంత భయపడ్డాడు అంటే వాలి వెనకాల తరువుతూ ఉంటే పరిగెట్టాడు. వాడికి అప్పుడు ఎలా కనిపించిందంటే భూమి అంతా వాల్మీకి చెబుతాడు విచిత్రంగా, ఆదరిశతల సంకాశ తతో వై పృథివీమయ దృష్టా గోష్పదవత్తదా అంటాడు. ఎందుకంటే సీతాన్వేషణ నిమిత్తం వానరులందరినీ విభాగాలు చేసి మీరు తూర్పుగా వెళ్ళండి, మీరు పశ్చిమంగా వెళ్ళండి, మీరు దక్షిణంగా వెళ్ళండి అని 4 భాగాలు చేశాడు సుగ్రీవుడు. చేసినప్పుడు వాళ్ళకి దారి చెప్పాడు సుగ్రీవుడు. మీరు తూర్పుగా వెళ్ళండి, అక్కడ ఒక రాజ్యం ఉంటుంది, అక్కడ ఒక మహాబలవంతుడైన రాక్షసుడు పరిపాలిస్తున్నాడు, వాడి రాజ్యంలో కొన్ని కొత్త రకాల పన్నులన్నీ ఉంటాయి, అవి కట్టకపోతే చంపేస్తారు, అవి కట్టండి, ఇలా ఏదో చెప్పాడు. అవి దాటి వెళ్ళాక ఒక నది ఉంటుంది, ఆ నదిలో పడవలు ఉండవు, మీరు ఈత కొట్టి దాటవలసిందే అని చెప్పాడు. ఆ తర్వాత మంచి మామిడి తోట ఉంటుంది అక్కడ, ఆ మామిడి తోటలో అన్ని ఋతువుల్లోనూ మామిడి పళ్ళు ఉంటాయి, శుభ్రంగా తినండి అన్నాడు. 4 దిక్కుల్లో ఉండే విశేషాలన్నీ చెబితే రాముడికి అనుమానం వచ్చింది. సుగ్రీవా, నువ్వు ఇంటర్మీడియట్లో జాగ్రఫీ ఏమన్నా చదివావా అని అడిగాడు. మరి భూగోళం గురించి ఇన్ని విషయాలు చెబుతున్నామేమిటో, ఈ పరిజ్ఞానం ఎక్కడదా? మాకెవరికీ లేదు. ఏ దిక్కులో ఏ రాజులు ఉన్నారో, ఏ తోటలు ఉన్నాయో, ఎవరు పరిపాలిస్తున్నారో ఇవన్నీ చెప్పేశాడు. దక్షిణం వైపుకి వెళ్ళమంటాడు, కేరళ ప్రాంతం, అక్కడ మలయాళ రాజ్యం, ఆడవాళ్ళు మాత్రమే పరిపాలిస్తారు, మగవాళ్ళు ఉండరు, వాళ్ళ ఇంట్లో అందరూ తెడ్డి తిప్పుతూ ఉంటారు, చూసుకోండి వెళ్ళాను. ఆడమలయాళం అనే మాట అందుకే వచ్చింది. ఇవన్నీ చెప్పాడు సుగ్రీవుడు. చెప్పాక రాముడికి అనుమానం వచ్చింది, నీవు ఇవన్నీ ఎప్పుడు చూసావా? ఏమైనా టూరిజం ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? భూమండలం అంతా తిరిగేసినట్టు చెబుతున్నావంటే, నీకేం తెలుసయ్యా మనిషిని భయం ఎంత భయపడుతుందో. మా అన్నగారు వాలి వెనకాల తంతు ఉంటే నేను భూమండలం అంతా పరిగెత్తానయ్యా, ఆ సమయంలోనే మొత్తం రికార్డింగ్ చేసేసానని చెప్పాడు. అది చెబుతాడు ఇక్కడ. అప్పుడు భూమండలం అంతా భయంలో ఆయనకి ఎలా కనపడిందంటే, ఆదరిశతల సంకాశ తతో వై పృథివీమయ, నేను ఎంత వేగంగా పరిగెట్టానంటే ఆ భయం కారణంగా నాకు భూమండలం మొత్తం అద్దం ఉపరితలంలా కనపడింది అంటాడు. అద్దం ఉపరితలం ఎలా ఉంటుంది? చాలా నున్నగా ఉంటుంది. అద్దం మీద పరిగెట్టాడు, రాళ్ళు గొప్పులు ఉండే చోట భయం. థాయిలాండ్లో మొన్న భూకంపం వచ్చినప్పుడు ఒక ఆవిడ 35 అంతస్తుల నుంచి మెట్లు ద్వారా దిగింది. 3 అంతస్తులు దిగలేం మనం ఎక్కడ, మెట్లు ద్వారా 35 అంతస్తులు దిగింది, బతికే ఉంది. ఒక ఎమ్మెల్యే భార్య ఆవిడ అక్కడ ఉంది అప్పుడు. ఆ సమయంలో తిరిగి బలవంతంగా వచ్చా 35 అంతస్తులు పరిగెట్టుకుంటూ వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. భయం అంత పని చేయిస్తుంది. భయాన్ని వినియోగించుకో జాగ్రత్తగా భయాన్ని వినియోగించుకోగలిగితే నువ్వు అసాధ్యమైన పని కూడా చేయిస్తుంది భయం కారణంగా. అందుకే నేను మొత్తం భూమండలం అంతా తిరిగాను అన్నాడు. తిరిగినా వాడు భయం తీరలా. ఆశ్చర్యంగా చూడండి ఎక్కడ తీరింది. అన్నీ తిరిగి వచ్చాక హనుమంతుడితో మామూలుగా మాట్లాడుతూ చచ్చిపోతున్నాం, ఎక్కడ తిరగాలో తెలియదు, ఎక్కడ తిరిగినా వాళ్ళు వచ్చి తన్నేలా ఉన్నాడు అంటే, అప్పుడు హనుమంతుడు చెప్పాడు, లేదు మహారాజా, మీకు తెలియదు, మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. రాజులు కొన్ని విషయాలు అడగకుండా చెబితే పౌరుషాలు వస్తాయి. నువ్వెవడరా కోతి చెప్పడానికి అంటావు, కింద వాళ్ళు చెబితే పెద్ద ఆఫీసర్కి అవమానం, మాకు తెలియదని నువ్వు చెబుతున్నావు అంటాడు. ఇదో అహంకారం. అందుకని మీరు అడగలేదు కాబట్టి నేను చెప్పలేదు. వాలి ప్రవేశించలేని ప్రదేశం ఒకటి ఉందండి, అది ఋష్యమూక పర్వతం. ఇక్కడ ఒక మహర్షి యొక్క శాపం ఉంది. దుందుభి శరీరాన్ని ఇక్కడ పడేశాడు. ఆ శరీరం వచ్చి వాలికి ఇక్కడ మహర్షికి తగిలింది. ఆ మహర్షి శపించాడు. దీన్ని ఎవడిక్కడికి విసిరేశాడో వాడు గనక ఇక్కడికి వస్తే వాడి తల వక్కలైపోతుందని శపించాడు. అందుకని ఋష్యమూక పర్వతం మీదకి వాలి రాలేడు. మీరు అక్కడ ఉండండి, మీతో పాటుగా మేము అక్కడ ఉంటామన్నాడు. అక్కడ కూర్చున్నాక భయం పోయింది. ఇందులో తాత్విక రహస్యం గమనించండి. మహాయోగులు జ్ఞానులు మాత్రమే గ్రహించగలిగినవి ఎలా ఉంటాయి. ఇది మామూలు కథ. ఎన్ని ప్రపంచమంతా తిరిగినా భయం పోలేదు, ఇక్కడ తీరింది. అంటే ఆ ఋష్యమూకం ఎక్కడుంది? చాలా దగ్గరలో ఉంది. ప్రపంచమంతా ఎక్కడుంది? చాలా దూరంగా ఉంది. మన గుండెల్లో కూడా ఉండే భయాలు, బాధలు, అపనమ్మకాలు అన్నీ పోవాలి అంటే ప్రపంచమంతా తిరగడం మానేసి మన గుండెల్లో ఉన్న శివుణ్ణి చూడగలగాలి. అప్పుడు మనకి భయాలు పోతాయి. దాన్నే లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. అంతర్ముఖులకు నువ్వు దొరుకుతావమ్మా,
సోమవారం సంతలో తిరిగేవాడికి నువ్వు దొరకవు అన్నాడు. మనం భయాలు పోగొట్టుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి, బాధలు పోగొట్టుకోవడానికి, రకరకాల అవసరాలు తీర్చుకోవడానికి దేశాలన్నీ తిరుగుతాం. లోపలికి చూడం మనం, అసలు అది నచ్చదు మనకి. లోపలికి ఏం చూస్తాం అంటే ఇక్కడ లోపలికి చూస్తే బనీని కనపడుతుంది, ఇంకేముంటుంది ఇక్కడ? అంతకంటే తెలియదు మనకి. గుండెల్లోకి చూడడం అనేది మనకు అర్థం కాదు ఇక్కడ. అది సుగ్రీవుడు. అందుకని అంటే ఆత్మదర్శనం అయినప్పుడు అన్ని భయాలు పోతాయి. నిజంగా ఆయనకి ఎవరి వల్ల భయం పోయింది? రామచంద్రుడు. రామచంద్రుడు పరమాత్మే కదా, అనుమానం ఏముంది? పరమాత్మ దర్శనం వల్ల ఆయనకి అన్నీ పోయాయి. అందుకని సుగ్రీవుడు వివేకం, వాలి దుఃఖం. అంతేకాదు సీతాదేవి అశోకవనంలో ఉంది, అగ్ని పరీక్ష ఎదుర్కొంది. దానికి బాబాగారు చక్కని వ్యాఖ్యానం చేశాడు సత్యసాయి రామాయణంలో. ఆ వనం పేరు అశోకవనం. అది అందరి శోకాలు పోగొట్టాలి కదా, కానీ సీతాదేవికి శోకం కలిగించింది ఆ వనం పోగొట్టకపోగా. అంచేత శోకవనం. అందరికీ అశోకవనం, సీతకి శోకవనం. అందుకే హనుమంతుడు దాన్ని దగ్ధం చేశాడు. శోకవనం కాబట్టే దగ్ధం చేశాడు, అశోకం అయితే దగ్ధం చేయడు. మా అమ్మవారికి శోకం కలిగించావు, నువ్వు ఎంత గొప్ప తోట అయితే నాకెందుకు ఇక్కడ అని వేసి బారేశాడు అంతే. ఆవిడ అంతిమంగా సీత బ్రహ్మజ్ఞానానికి ప్రత్యేక. జీవితంలో అనుభవాల రూపంలో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటే తప్ప బ్రహ్మజ్ఞానం కలగదు ఎవరికి. అందుకే అగ్ని పరీక్ష ఎదుర్కొన్న సీతే బ్రహ్మజ్ఞానానికి ప్రత్యేక. బ్రహ్మజ్ఞానానికి ప్రత్యేక. మనం అగ్ని పరీక్షలు ఎదుర్కొందుకు సిద్ధంగా ఉండాలి. మనం ఏమీ చెయ్యకపోయినా మన మీద అపనందలు వస్తూ ఉంటాయి. ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవాలి. కొన్నింటిని మాటతో ఎదుర్కోవచ్చు, కొన్నింటిని చర్యతో ఎదుర్కోవచ్చు. అన్నిటికంటే గొప్ప ఆయుధం మహామౌనం. తిరుగులేదు, మౌనాన్ని మించిన ఆయుధం లేదు. మాట్లాడకుండా ఉంటే అదే పోతుంది, అది ఆయుధం. అది అలా ఎదుర్కోవాలంటే అగ్ని పరీక్ష తట్టుకోవాలి. ఇది బాబాగారు చెప్పిన మాట. ఇంకో మాట గొప్పది. రాముడికి ఆ పేరు ఎందుకు పెట్టారండి అంటే, ఇదివరకే పండితులు వ్యాఖ్యానం చేశారు. రామ అనే 2 అక్షరాలు వశిష్ఠుడు పెట్టాడు. మంచిదే. ఎలా పెట్టాట? నమ శివాయ అన్న మంత్రంలో మకారం తీసుకున్నాడు మహా. ఓం నమో నారాయణాయ అన్న మంత్రంలో అష్టాక్షర మంత్రంలో రా అనే అక్షరం తీసుకున్నట్ట. నారాయణాయ అన్న మంత్రంలో ఈయన నారాయణుడి అంశ కాబట్టి రా అనేది మొదట తీసుకుని, నమ శివాయ అన్న దాంట్లో మకారం దాని మహా అని విసర్గలతో సహా తీసుకుని రా మఖ అని పెట్టాడు. ఇది చాలామంది చెప్పారు, కానీ బాబాగారు చెప్పింది ఏమిటో తెలుసా? సూక్ష్మ దృష్టి అంటే ఇదే. ఆ అక్షరాలు తీసేస్తే ఆ మంత్రం ఏమైందో ఓసారి గమనించండి అన్నాడు. నమశివాయలో మహా తీసేస్తే నా శివాయ అయింది. అమంగళం అని అర్థం. మకారమే కీలకం, మకారమే కీలకం. శివాయ అంటే మంగళం, నా శివాయ అంటే అమంగళం, నశించిపోతాం. అంచేత నమశివాయ మంత్రంలో చాలా కీలకమైంది మహా. ఆ మహాయే మంగళం, మహా తీసేస్తే అమంగళం. ఇది భగవాన్ సత్యసాయి పరిశీలన. నమో నారాయణాయ, నారాయణాయలో కూడా రా తీసేయండి. నా అయనాయ, అయనం అంటే మార్గం, ఉత్తరాయణం దక్షిణాయనం. నా అయనాయ ఏ మార్గము లేదు, దారి తెన్నువు లేని బాటసారి అయిపోతావు ఇక్కడ. నీకు మార్గం దొరకాలంటే రా ఉండవలసిందే. నారాయణాయలో యా కంటే, నాకంటే, యా కంటే, దేనికంటే రా అనేదే ముఖ్యం. ఎందుకంటే మార్గం చూపించేదే అది. అది తీసేస్తే మార్గం లేదు. నా అయనాయ మార్గమే లేదు. అదే నీకు మార్గం కావాలంటే రా ఉండాలి, నీకు మంగళం కావాలంటే మా ఉండాలి. జీవితంలో బాగుపడాలంటే మార్గం దొరకాలి, మంగళం జరగాలి. అందుకని రా మా ఈ 2 అక్షరాలని జోడించారు అని చెప్పాడు. ఇది మహాయోగి పరిశీలన. ఇది సత్యసాయి రామాయణం. ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పాడు ఆయన. కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధాలు ఎలా ఉండాలి అన్నారు. రాజకుమారులు ఆడుకుంటారు కదా, బంతాట ఆడుకుంటున్నారట రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఎవరో ఒకరు గెలుస్తారు సహజంగా. పిల్లల చేత ఆటలు ఆడిస్తే ప్రయోజనం ఏమిటంటే, చిన్నతనంలో ఆటలు బాగా ఆడిన వాళ్ళు ఎవరు జీవితంలో ఆత్మహత్య చేసుకోరు. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరైనా ఐఐటి వాళ్ళు ఆత్మహత్య ఏమిటండి అర్థం లేకుండా? వాడు తెలివి ఎందుకు? ఎంత కష్టపడితే, ఎన్ని చదివితే ఐఐటి స్థాయికి వెళ్ళాడు. అందులో IIIT అంటే ఏంటి? అక్కడ జరుగుతున్నాయి. అంటే వీళ్ళని ఎంతసేపు మగ్గబెట్టేసి మనం మార్కెట్లో ఉండే స్కూళ్ళలో చేర్పించేసి ర్యాంకులు మార్కులు చూసాం, కానీ వాడికి ఓడడం గెలవడం 2 తట్టుకోవడం నేర్పలేదు మనం. నువ్వు గెలవాలి, నువ్వు ర్యాంక్ సాధించాలి, నువ్వు ఎన్నైనా చెప్పు ర్యాంక్ సాధించాలి. వాడు చచ్చిపోతున్నాడు అక్కడ.
అందుకని ఏ తల్లి అయినా తండ్రి అయినా పిల్లలు చదువుకునేటప్పుడు ముఖ్యంగా పరీక్షలకు తయారవుతుంటే అమ్మా ఏదో టెన్షన్గా ఉందండి, ఏం బాధపడకరా, ఏముందిరా నాన్న, చదువు వస్తూ వచ్చింది, లేకపోతే మీ నాన్న వ్యాపారం ఉందిరా చేసుకుంది కానమ్మా, నీ ఆరోగ్యం ముఖ్యం, అది చెప్పాలి. కుదరదు నేను డాక్టర్ అవ్వలేకపోయాను నువ్వు అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వలేకపోయాను నువ్వు అవ్వాలి, నేను రౌడీ అవ్వలేకపోయాను నువ్వు అవ్వాలి. ఇదే గొడవ ఇక్కడ. వీడు రౌడీ అవుదాం అనుకున్నాడు, వీడు అవ్వలేదు, వీడు కొడుకు అవ్వాలి. ఇది పెద్ద ఆశయం. చంపుకు తింటున్నారు పిల్లల్ని. నా పేరు నువ్వు నిలబెట్టాలి. మా చుట్టాల్లో తలవంపులుగా ఉంది. మా అక్క కొడుకు డాక్టరు, మా మేనల్లు కొడుకు డాక్టరు, అంత డాక్టర్లు ఇంట్లో ఉన్నప్పుడు వీడు పేషెంట్ అవ్వచ్చు కదా, ఉచితంగా వైద్యం చేస్తారు. వీడు కూడా డాక్టర్ అవ్వాలా? చంపుకు తింటున్నామండి ఇలాగా. వాళ్ళ దారిని వాళ్ళని ఎదగనివ్వాలి కదా. మొక్కలంటే వివేకానందుడు చెబుతాడు, పిల్లలంటే కుండీలో మొక్కలు అన్నాడు. కుండీలో మొక్కలు, కుండీలో మొక్కను పెంచాలంటే నువ్వేం చేయక్కల, కలుపు తీయాలి, అదే పెరుగుతుంది. కొంచెం నీళ్లు పోయి కొద్దిగా, ఓ దోషుడు నీళ్లు, కుండీ మొక్కకి ఎన్ని పోస్తావు, బిందులు పోతే చచ్చూరుకుంటుంది. దోషుడితో నీళ్లు పోయి కలుపు మొక్కలు పెరగకుండా చూడు, అంతే. పిల్లల విషయంలో మన బాధ్యత అంతే. కట్టవలసిన ఫీజు కట్టు, పెట్టవలసిన అన్నం పెట్టు, కుట్టించవలసిన బట్టలు కుట్టించు. ముఖ్యంగా డ్రగ్స్ కానీ మద్యం కానీ అలవాటు కాకుండా దుస్సాంగత్యం లేకుండా చూడాలి. కలుపు మొక్కలంటే అది. ఇవి జాగ్రత్త పడాలి. అంటే ఇవాళ మన దృష్టి అంతా పిల్లల మీద ఉంటే సరిపోదమ్మా. మా చిన్నతనంలో అది సరిపోయింది. ఇవాళ పిల్లల కంటే ఎక్కువ వాడి జేబులో ఉండే స్మార్ట్ ఫోన్ మీద ఉండాలి బాగా. అది పూర్తిగా మన అదుపులో ఉండాలి. అసలు ఇవ్వకూడదు. 16 ఏళ్ళు దాటే వరకు వాడికి ఫోన్ ఇవ్వకూడదు. ఇవాళ ఇచ్చేస్తున్నారు. 3 ఏళ్ల పిల్లకే ఇచ్చేస్తున్నారు. అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చేస్తున్నారు. అది ఫోన్ తినేస్తుంది అన్నం మానేసి. మనకి ఎలా ఉందంటే మన పని తప్పింది చాలు, అది ఫోన్ ఇస్తే కానీ అన్నం తిందండి. నువ్వు అలా అలవాటు చేశావు. అదే పుట్టుకలో తల్లి కడుపు నుంచి బయటపడినప్పుడు స్మార్ట్ ఫోన్ కూడా పెట్టుకుని పుట్టలేదు, అది మామూలుగానే పుట్టింది. నువ్వు అలవాటు చేశావు. ఇస్తే కానీ అన్నం తిందావు. 2 పూటలు మానిపించండి చూద్దాం, తింటుంది. ఆకలి ఎత్తే ఏం చేస్తారమ్మా, తినక. నేను ఇవ్వను, తినలేదా మానయ్యి, కాసేపటి దారికి వస్తుంది. ఈలోపు మనవాగలం ఎక్కడ. అసలు ముందు అన్నిటికంటే పెద్ద గొడవ ఏంటో, దాని ఫోన్ దానికి పారేస్తే మన ఫోన్ మనం చూసుకోవచ్చు, అది లెక్క. అసలు రహస్యమేమా ఆ నగలు మనవి కావు అని వరవిక్రయ నాటకంలో చెబుతాడు. అసలు రహస్యమేమా ఆ నగలు మనవి కావు అని. అలాగే అసలు రహస్యం ఏంటంటే మన ఫోన్ మనం చూసుకోవాలి కదా. మన వాట్సాప్లు, మన ఫేస్బుక్లు, మన ఇన్స్టాగ్రామ్లు ఎప్పుడు చూస్తాం. అంచేత పిల్లకింత ఏదో గుర్రాన్ని గుగిళ్ళు బారేసినట్టు, గేది కుడిచి బారేసినట్టు దానికింత బారేస్తే ఓ ఫోను అన్నమోనో మన పని మనం చేసుకోవచ్చు. మరి ఈ లక్షణం పోనంత వరకు పిల్లలు బాగా ఎలా ఎదుగుతారండి? కౌశల్య, సుమిత్ర, కైకేయి పిల్లల్ని వాళ్ళు పెంచరు. రాజకుటుంబంలో స్త్రీలు దాదులు పెంచుతారు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప పద్యం రాస్తాడు. చిన్నప్పుడు బాలరాముడు ఆడుకుంటూ ఉంటే కౌశల్య అడిగిందిట, నా అన్నగారు పేరేమిటిరా అందుట. దాచాతమాలాలు అన్నట్ట, పలకలేక. దశరథ మహారాజు అనలేక దాచాతమాలాలు అన్నట్టు. నీ పేరు అంటే లాములు అన్నట్టు. రాముడు కాదు, లాములు అన్నట్టు. మరి నా పేరు అంటే అమ్మగారు అన్నట్టు. అమ్మగారు ఏమిటండి? కౌశల్య కదా ఆవిడ పేరు. ఆవిడ పేరు బిడ్డ పలకాలని అనుకుంటుంది కదా. ఆవిడికి బాధ కలిగిందా, అన్న పేరు చెప్తున్నాడు, తన పేరు చెప్తున్నాడు, నా పేరు చెప్పట్లేదు. అమ్మగారు అన్నట్టు. అమ్మగారు కాదురా కౌశల్య అంది. ఎందుకు అన్నాడండి అమ్మగారని? రాజుల పిల్లల్ని దాదులు పెంచుతారు, తల్లులు పెంచరు. వాళ్ళు ఏమని పిలుస్తారు? మహారాణిని ఎప్పుడు పేరు పెట్టి పిలిచే ధైర్యం ఏ దాదికి ఉండదు, అమ్మగారనే పిలుస్తారు. అదే అమ్మ పేరు అనుకున్నాడు ఆయన. ఇది సైకాలజీ. దాదులందరూ అమ్మగారు అంటూ ఉంటే అమ్మగారే అనుకుంటాడు. వాళ్ళు ఎలా వాళ్ళు తెలియదు కదా. మహారాజు గారిని సేవకులు కాదు, వందిమాగతులు వస్తారు పొద్దున. దశరథ మహారాజులకు స్వాగతం విన్నాడు. ఓ నాన్నగారి పేరు ఇది. ఈయన అందరూ రాముడు అనడం విన్నాడు. నా పేరు ఇది. అమ్మ పేరు తెలియలా, ఎవరూ పిలవలేదు. పిలుస్తుండగా బిడ్డ వినలేదు. అమ్మగారు అనడమే విన్నాడు, అందుకని అమ్మగారు అన్నాడు. అలాగే వాళ్ళు పెంచుతారు. కానీ వాళ్ళ పెంపకంలో కూడా వీళ్ళ పర్యవేక్షణ కారణంగా పిల్లలు ఎలా పెరిగారో తెలుసా? వాళ్ళు రోజు బంతాట ఆడుకుంటున్నారు ఉద్యానవనంలో. ఎవరో గెలుస్తారు. ఓ రోజు భరతుడు గెలుస్తాడు, ఓ రోజు లక్ష్మణుడు గెలుస్తాడు, ఓ రోజు రాముడు గెలుస్తాడు. వేరే విషయం అది. అన్నీ సమానంగానే తీసుకుంటున్నారు వాళ్ళు. అలాగే నేర్పారు. వాళ్ళు అన్నిటిని తట్టుకునే దశలో ఉన్నారు. ఒకరోజు రాముడు ఆట అయిపోగానే చాలా ఆనందంగా కైక దగ్గరికి వచ్చాట.
ఏమిటి నాన్న అంత నవ్వుతున్నావు అంటే, అమ్మా ఈవేళ తమ్ముడు గెలిచాడమ్మా, భరతుడు గెలిచాడు, నేను ఓడిపోయాను, తమ్ముడు గెలిచాడు అంటే కైకి అనుకుంది, వాడు గెలిస్తే వీడు ఆనందిస్తున్నాడు, ఎంత ప్రేమ తమ్ముడు అంటే. వెంటనే ఆవిడ పాపం భరతుడిని పిలిచిద్దరు, వాడు ఏడుస్తున్నట్ట. సత్యసాయి విచిత్రమైన కథ చెబుతారు, వాడు ఏడుస్తున్నట్ట. అదేమిట్రా నువ్వు గెలిచావు కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, నేను గెలవాలని అన్నయ్య కావాలని ఓడిపోయాడమ్మా అని ఏడుస్తున్నాడు. ఈ విషయం గ్రహించాడు ఆయన, ఆ విషయాన్ని భగవాన్ కూడా గ్రహించారు. నేను గెలవాలని అన్నయ్య కావాలని ఓడిపోయాడమ్మా, నాకు బాధగా ఉండదా? ఇలాంటి రాముడు భరతుడు పెద్దయ్యాక మాత్రం ఎలా దెబ్బలాడుకుంటారండి? అందుకే ఆయన రాజ్యం వదిలేయమంటే ఎవరు రాజు అయితే ఏమమ్మా అని అర్ధరాత్రే వనవాసానికి ఆయన వెళ్ళిపోయాడు. అంత వచ్చిన రాజ్యాన్ని కూడా 14 ఏళ్ళు తీసుకోకుండా దాని మీద పాదుకలు పెట్టి ఈయన పరిపాలించాడు తప్పితే ఏదో ఒక రకంగా సింహాసనాన్ని ఆక్రమిద్దామని ప్రయత్నం చేయాల. బంతాట్లోనే అన్నయ్య గెలవాలి, అన్నయ్యే ఉండాలి అని కోరుకున్నవాడు రాజ్యం దగ్గర మాత్రం వేరుగా ఎలా ఉంటాడండి? ఒక దాంట్లో ఉన్నవాడు ఎప్పుడు అలాగే ఉంటాడు కదా, మంచి అయినా చెడ్డైనా అదంతే. నారదుడు ఒక చోట సంగీతం పాడినవాడు ఇంకో చోట సాకిరేవి పెట్టాడు కదా, ఎప్పుడూ సంగీతమే పాడతాడు. నక్క ఒక చోట ఓళ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడదు కదా, నక్క ఎప్పుడూ అంతే. నక్క బుద్ధి అంతే, నారదుడి బుద్ధి అంతే, మనుషులందరూ అంతే. అంచేది ఆ పిల్లల పెంపకంలోనే జాగ్రత్త తీసుకోవాలి. అన్న మీద తమ్ముడు, అక్క మీద చెల్లి ఏమైనా నేరాలు చెబితే చెప్పకూడదని చెప్పాలి. ఇంకొక మాటమ్మా మొహమాటం లేకుండా చెబుతున్నా, దయచేసి మీ పిల్లలు ఎప్పుడైనా గురువుల మీద నేరాలు చెబితే గోప్ పగలగొట్టేయండి కానీ అడగండి అమ్మ, వెంటనే చెప్పాలి. తప్పు తప్పు, మాస్టర్ని ఏమనకూడదు, మాస్టర్ని ఏమనకూడదు, ఇది నేర్పాలి. ఇవాళ సమాజంలో ఇది లేదు. ఉపాధ్యాయులు మొత్తం పిల్లల్ని గాలికి వదిలేశారు. ఎవరైనా పిల్లాన్ని కాస్త మందలిస్తే వెంటనే తల్లి తండ్రి ఇద్దరు వెళ్ళిపోవడం, అక్కడ అడిగేయడం, ప్రిన్సిపాల్ ముందు టీచర్ని పిలవడం, మా అబ్బాయిని కొడతావా, మా అబ్బాయిని తిడతావా, నీకు కొట్టడానిక డబ్బిచ్చింది, ఇన్ని మాటలు ప్రిన్సిపాల్ ముందు స్టూడెంట్ ముందు టీచర్ని అన్నాక మళ్ళీ ఆ టీచర్ చదువు చెప్పగలరా అండి? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. వ్యవస్థ ఎక్కడ పాడవుతుందో అడగకూడదు, ఎట్టి పరిస్థితులు అడగదు. పిల్లాడు ఇంటికి వచ్చి చెబితే అలాగే ఉంటుందిరా, బడి అన్నాక ఓ మాట అంటారమ్మా, పడాలి అని చెప్పాలి. మనకు అహంకారాలు పెరిగిపోయే బాగా. అందుకని మన అహంకారం అంతా పిల్లలకి నేర్పుతున్నాం ఇక్కడ. పైగా వాళ్ళ క్యాస్ట్ గురించి, అవసరమైతే మతం గురించి కూడా అక్కడ మాట్లాడడం. ఇంకా వాడికి టీచర్ లోకిపోతారు. పైగా ప్రిన్సిపాల్ ముందు స్టూడెంట్ని నిలబెట్టి టీచర్ని పిలిపించి తల్లో తండ్రో వెళ్ళి టీచర్ని మందలించిన తర్వాత మళ్ళీ ఆ టీచర్ పుల్లింగమైనా స్త్రీలింగమైనా వెళ్ళి పాఠం చెప్పగలదమ్మా మన్నాడు? మగవాడైనా ఆడదైనా ఆవిడికి తలవంపులు కదా. ఇంక విద్య ఎందుకు బాగుపడుతుందండి? ఉపాధ్యాయులకి పిల్లల్ని దండించే విషయంలో, పిల్లల్ని మందలించే విషయంలో సంపూర్ణ స్వేచ్ఛ ఉన్నప్పుడే విద్యా వ్యవస్థ బాగుంటుంది, అనుమానం ఏం లేదు ఆ విషయంలో. మీలో చాలామందికి ఈ విషయం నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టరు. అయినా నేను నచ్చనివే నేను చెబుతాను. ఎవ్వడికి నచ్చని విషయం నాకు నచ్చుతూ ఉంటుంది. నా జాతకం అటువంటిది, ఏం చేద్దాం మరి? ఖచ్చితమైన మాట ఇది. మీరు అనుసరించండి, అనుసరించకపోండి, ఇవాళ కాదు రేపైనా మీకు అది అర్థం అవుతుంది. ఉపాధ్యాయులకి సంపూర్ణ స్వేచ్ఛ ఉండాల్సిందే, మాట్లాడడానికి వీల్లేదు, లేకపోతే వ్యవస్థ బాగుపడదు. మా పిల్లాడనే అహంకారం బొగ్గదు. అసలు బుద్ధి చెప్పువాడు గుద్ది తేనేమయ్యా అన్నాడు వేమన్న. బుద్ధి చెప్పువాడు గుద్ది తేనేమయ్యా అన్నాడు. పడితే పడతాయి, ఊరుకోవాలి మాట్లాడక. ప్రతిదానికి గొడవ పడితే వాళ్ళు ఏం చెప్తారండి? అలాగే పెరిగారు పిల్లలు, అందుకే వాళ్ళు హాయిగా ఉన్నారు ఇక్కడ. ఇంకొక రహస్యం బాబా గారు చెప్పింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను కూడా తీసుకెళ్ళినప్పుడు యజ్ఞం చేస్తాడు. ఆ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఇది సిద్ధాశ్రమం అయ్యా, ఇక్కడ యజ్ఞం జరుగుతోంది అంటాడు. ఆ సిద్ధాశ్రమానికి బాబా గారు చేసిన వ్యాఖ్యానం రామాయణ వ్యాఖ్యాతల్లో ఎవ్వరూ చేయలేదు. చాలా గొప్ప వ్యాఖ్యానం చేశాడు ఆయన. సిద్ధాశ్రమం అంటే మనం ఏమనుకుంటాం? సిద్ధులు ఉండే ఆశ్రమం అనుకుంటాం. లేదు, సర్వసిద్ధులు ఉండే ఆశ్రమమే సిద్ధాశ్రమం. సర్వసిద్ధులు అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ ఏవి బాబా గారికి ఉన్నాయో, ఏ కారణంగా ఆయన రోగాలు తగ్గించగలిగారో, ఏ కారణంగా గాలిలోంచి విభూతి సృష్టించగలిగారో, ఏ కారణంగా గాలిలోంచి ఉంగరాలు హారాలు సృష్టించగలిగారో ఆ సిద్ధులనే సర్వసిద్ధులు అంటారు. ఆ సర్వసిద్ధులు మనకి కూడా కలగాలి అంటే సిద్ధాశ్రమంలోకి వెళ్ళాలి. ఆ సిద్ధాశ్రమం మన హృదయం. ఎక్కడ నేను 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 అనేది స్ఫురిస్తోందో అక్కడ
అక్కడే దృష్టి పెట్టి జపం చేస్తే అద్భుతమైనటువంటి శక్తులు మనకు కూడా కలుగుతాయి. ముందు 6 నెలల్లోగానే మీరు చేసి చూడండి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. ఏ నామం వద్దు, ఏ రూపం వద్దు, కళ్ళు మూసుకుని మీ ఇంట్లోనే మీరు కూర్చుని లోపలికి దృష్టి పెట్టి నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెట్టి పిచ్చి ప్రయత్నం చేయండి, దృఢమైన ప్రయత్నం చేయండి. 6 నెలల్లో ముందు కనపడేది ఏమిటో తెలుసా? స్వరం మారిపోతుంది, ఘంటసాల స్వరంలా ఉంటుంది. ఆడవాళ్ళ స్వరం అయితే పీసుశీల స్వరంలా ఉంటుంది. కంఠస్వరం మారిపోతుంది. వారు పాట పాడని, మాట మాట్లాడని అద్భుతంగా ఉంటుంది. అదే ఇంకో 2-3 ఏళ్ళు కొనసాగిస్తే ఏమిటో తెలుసా? వారి ముఖంలో బ్రహ్మవర్చస్సు కనపడుతుంది. 70 ఏళ్ళు ఉండని, 80 ఏళ్ళు ఉండని, ఆడాళ్ళు కానీ మోగాళ్ళు కానీ ఒక అపూర్వమైన తేజస్సు ఉంటుంది. అదే ఒక 5 ఏళ్ల పాటు అలాగే కొనసాగగలిగితే వారు ఏదంటే అది జరుగుతుంది. వాన కురవమంటే కురుస్తుంది, కురిసే వాన ఆగిపోమంటే ఆగిపోతుంది. అది తపస్సు లక్షణం. ఆ సిద్ధాశ్రమం మన గుండెల్లో ఉంది, మన హృదయంలో ఉంది. ఎక్కడుంది? ప్రదేశం ఉంది. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టః తమక్రతు పశ్యతి వీతరాగః ధాతు ప్రభావాన్ మహిమానమాత్మనః. ఉపనిషత్తులు చెప్పిన మాట. ప్రతి వ్యక్తి యొక్క, ప్రతి జీవి యొక్క హృదయంలో బొటనవేలు ఆకారంలో పరమాత్మ ఉన్నాడు. జీవాత్మ రూపంలో ఉన్నది ఆయనే. క్షేత్రస్వరూప క్షేత్రేషి క్షేత్రజ్ఞ రూపిణి క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప శరీరం ఆవిడే. క్షేత్రేషి శరీరానికి అధిపతి అయిన జీవుడు ఆవిడే. క్షేత్రపాల సమర్చిత ఆ జీవుడు చేత ఆరాధింపబడే పరమాత్మ కూడా ఆవిడే. అన్నీ ఒకటే. ఆ ఒకటే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ క్షేత్రం ఇదే శరీరం. మనం ఎన్ని క్షేత్రాలు తిరిగినా సరే, ఎన్ని తీర్థాలు తిరిగినా సరే, ఎంతమంది గురువులను ఆశ్రయించినా సరే, ఎన్ని గ్రంథాలను ఆశ్రయించినా సరే, ఒక క్షేత్రం చూడకపోతే, ఒక తీర్థంలో స్నానం చేయకపోతే, ఒక గురువును ఆశ్రయించకపోతే, ఒక గ్రంథం చదవకపోతే జీవితం మొత్తం దండగా. నీ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, నీ మనస్సును మించిన తీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురుడు లేడు మిత్రమా. నీ అంతరాత్మను మించిన గురువు లేడు. నువ్వు ఎన్ని చదివినా యూ షుడ్ స్టడీ యువర్ ఓన్ లైఫ్. ఏం తప్పు చేశాం, ఏం ఒప్పు చేశాం, ఏం అనుభవించాం, మనకి తెలుసున్నంత వరకు, మనకి గుర్తున్నంత వరకు అర్ధరాత్రి నిద్ర పట్టనప్పుడైనా ఒక్క 10 నిమిషాలు ఆలోచించాలి. ఎందువల్ల ఇలా ఉన్నాం, అప్పుడు ఎందుకు అలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఎలా ఉంటే ఎలా ఉంటాం అని ఆలోచిస్తే ప్రతివాడు బాగుపడడానికి 10 నిమిషాలు చాలు. మనం అలా ఆలోచించాం. నన్ను వాడు చెరగొట్టాడు, నన్ను వీడు చెరగొట్టాడు, చెరగొట్టిన వాళ్ళందరూ వేరే. నువ్వు ఎందుకు బాగుపడ్డావు అంటే నేనే బాగుపడ్డా. ఇదే అహంకారం అంటే. అక్కడ చెడగొట్టిన వాళ్ళు వాళ్ళైతే బాగుపడిన వాళ్ళు కూడా వాళ్ళే అవుతారు. మనం బాగుపడినా, మనం చెడిపోయినా 90% మనమే కారణం. సమస్త శాస్త్రాలు చెబుతున్నమాట. నువ్వు బాగుపడడానికి 90% నువ్వే కారణం, చెడిపోవడానికి 90% నువ్వే కారణం. 10% ఇతరుల ప్రభావం ఉంటుంది. దాన్ని తోసేయకూడదు. బాగుపడితే మన గొప్పన, చెడిపోడితే వాడిదేనా. నిష్పక్షపాతమైన ఆలోచన అంటే మన జీవితమే గ్రంథం. మన అంతరాత్మ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది, తప్పు చేయొద్దు. తాగడానికి ఎవడో పిలుస్తాడు, రావాయా సరదాగా పార్టీ అంటాడు. వీడు వద్దు అంటుంటే అవన్నీ అలా ఉంటూనే ఉంటాయి. ఆయన అంత బాగా ఎందుకు మాట్లాడాడు, ఆయన కూడా పుచ్చుకున్నాడు అంటాడు వీడు. వీడు పడిపోతాడు వెంటనే. ఇక్కడ అంత గొప్పగా ఆయన ఎందుకు మాట్లాడు, ఆయన కూడా పుచ్చుకుంటాడు, నీకు తెలియదు అంటాడు. వీడు చూసినట్టే లెక్కెళ్ళిపోతాడు. ఇదే ప్రభావానికి లొంగడం అంటే. అక్కడ ఆగాలి, నేను రాను పో అని చెప్పాలి. ఈ నిగ్రహం ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. అంచేది ఎక్కడుంది లోపం అంతా? మన శరీరం, మన జీవితాన్నే చదవాలి. దానికి మన అంతరాత్మ చెప్పే మాటే వినాలి. మన శరీరమే క్షేత్రం. చేసే తపస్సంతా మన ఒంట్లో మనమే చెయ్యాలి. మన మనస్సే తీర్థం. ఎన్నిసార్లు మునిగినా నీ మనస్సులోనే మునుగు. నీ మనస్సు ఏం ఆలోచిస్తుందో నువ్వు గమనించు. ఎందుకంటే అది నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. సుఖము దుఃఖం అంటారు కదండి, రెండింటి మధ్య భేదం లేదండి. దయచేసి గమనించండి. సుఖం వచ్చిందనుకో మనం మునిగిపోతాం, దుఃఖం వచ్చిందనుకో మనల్ని ముంచేస్తుంది. రెండిట్లోనూ మునగడం ఖాయం. సుఖం వస్తే మనం మునిగిపోతాం అందులో, అంతేనా? దుఃఖం వచ్చిందనుకో అది మనల్ని ముంచేస్తుంది. నువ్వు మునిగినా అది ముంచినా మునగడం ఖాయమైనప్పుడు రెండు ఒకటే. అందుకే ఋషులు సుఖ దుఃఖాలు రెండు తీసి రెండిటికి అతీతమైంది ఆనందం అంట. సుఖంలో మనం మునుగుతున్నాం, దుఃఖం మనని ముంచేస్తుంది. ఏదైతే
ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అరిటాకు మీద ముళ్ళు బండ, ముళ్ళు మీద అరిటాకు బండ, నష్టం అరిటాకే ముళ్ళుకేం ఉండదు. ఇది దుఃఖం సుఖ దుఃఖాలు కూడా అంతే. మనం మునిగినా అది ముంచినా నష్టం మనకే. అంటే ఈ సిద్ధాశ్రమంలో ప్రవేశించి మనం ఎప్పుడూ తపస్సులో మునిగే ప్రయత్నం చేయాలి. భగవాన్ అందుకే మీకు అందరికీ ఒక సులభమైన ఉపాయం చెప్పారు. భజన చేయండి, భజన చేయండి, భజన చేయండి అన్నారు. ఒక రోజు ఉంటే కానీ చెయ్యరని గురువారం చేయండి అన్నారు. నాకు ఇష్టం అన్నారు. మహాయోగికి ఇష్టాలు ఉంటాయా? అవి ఎందుకు చెబుతారంటే ఏదో అలా అంటే చేస్తారు కదా. కానీ ఒక్క గురువారం భజన కారణంగా, ముఖ్యంగా ప్రాతః సమయంలో తెల్లారకట్ట నగర సంకీర్తన కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్ప మార్పు కేవలం నగర సంకీర్తన వల్ల వచ్చింది. అది ప్రవేశపెట్టిందే సత్యసాయి. అంతకుముందు నగర సంకీర్తన లేదు, అది ప్రవేశపెట్టిందే ఆయన. నేను పిలుస్తున్నానండి, ఎవరో రావట్లేదండి, వద్దు నువ్వు ఒక్కడవే తిరగమని చెప్పాడు. ఒక్కడవే తిరుగు, ఎందుకు పిలుస్తావు, వచ్చినవాడు రాని. అలా కొన్ని ప్రాంతాల్లో నేను విన్నాను, ఒక్కడే తిరిగట్ట 3 నెలల పాటు. చివరికి వాళ్ళ ఆవిడ కూడా రాలా కూడా, అయినా ఈయన ఒక్కడే అలా పాడుకుంటూ తిరిగేవాడు పాపం. గురు చరణం గురు చరణం అని శరణం తే భవ గురు చరణం అని పాడుకుంటూ తిరుగుతుంటే 10 రోజులు అయ్యేసరికి పక్కింట్లో ఓ ముసలాయనకి ఈ పాట కారణంగా నిద్ర పట్టక ఈయన వచ్చి కేకలేద్దాం, నీకు తెల్లారకట్టు ఇదేం పని అంటే, నువ్వు కూడా చేయవయ్యా, ఇందులో మజా తెలుస్తుంది అన్నట్టు ఆయన కూడా వచ్చి కలిసేట. అంతే, నీకు ఎలాగో నిద్ర పట్టట్లేదు కదా, భజన చేయి. ఈ ముసలాయన కూడా రావడం చూసి ఆయన ముసలావిడ వచ్చింది, ఆవిడ పతివ్రత, ఆవిడ భర్తతో పాటు వచ్చింది. ఇలా మొత్తం నగరంలో ఒక 100 మంది జమ అయ్యారు 10 రోజుల్లో. సాధ్యమేనండి, అడుగు ఎవరో ఒకరు ముందు వేయాలి కదా, ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. ఈ భజన క్రమంగా అందులో ఉండేటువంటి నామస్మరణ కారణంగా, అంతరార్థం కారణంగా మనని జపం వైపుకి, తపస్సు వైపుకి తీసుకెడుతుంది ఖచ్చితంగా. ఇంకో పాత్రలో ఉండే మహత్తరమైన త్యాగాన్ని బాబాగారు చెప్పారు. సీతమ్మ ఎంత త్యాగం చేసిందో ఊర్మిళ కూడా అంత త్యాగం చేసింది. రామాయణంలో విస్మృత పాత్రలు కొన్ని ఉన్నాయి. ఊర్మిళ, మాండవి భరతుడి భార్య, శృతకీర్తి, శత్రుఘ్నుడు విస్మృత పాత్ర. ఎక్కడ ఆయన గురించి ఎవరు ప్రస్తావించరు. ఏదో ఆటలో అట్టుపండు అంతే. ఆ భరతుడు కూడా తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ శత్రుఘ్నుడికి అలా తిరగడంలోనే ఆనందం ఉంది. ఆయన వేదిక మీదకి పిలవడం, దండేయడం అవన్నీ ఆయనకు అక్కర్లేదు. నేను సేవ చేశాను చాలు అంతే. కొంతమంది కార్యకర్తలు శత్రుఘ్నులాగే ఉంటారు, అలాగే ఉండాలి. వాళ్ళు ఏం కోరుకోకూడదు, చాలు మనం సేవ చేస్తున్నాం, సంతృప్తిగా ఉన్నాం అంతే. అలాంటి విస్మృత పాత్ర ఊర్మిళ గురించి సత్యసాయి బాబా ఆయన ప్రసంగాల్లో చెప్పారు. ఆవిడ ఎంత త్యాగం చేసిందో మీకు తెలుసా? సీత ఎంత గొప్ప స్త్రీయో ఆవిడ అంతే కదా. సీతకి ఎప్పుడు పెళ్ళయిందో ఆవిడకి అప్పుడే అయింది కదా. సీత మంచో చెడ్డో భర్తతో పాటు వెళ్ళగలిగింది. అయోధ్యైనా అడవైనా భర్తతో ఉంటే ఆనందమే కదా స్త్రీకి, వెళ్ళగలిగింది. మరి ఊర్మిళ వెళ్ళలేకపోయింది. పైగా తన భర్తను వాళ్ళ సేవ కోసం పంపించింది. ఇక్కడ నిద్రపోతూ కాలక్షేపం చేసిన 14 ఏళ్ళు ఆవిడే నిద్రపోలేదు. అదో అజ్ఞానం మాట, కానీ అలా నిద్రపోలా. అది ఉడికి జానపదులు సృష్టించినటువంటి మాట. అది ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ, అత్తమామల సేవ చేసుకుంటూ గడిపిందమ్మా, ఆవిడే నిద్రపోలేదు. ఇది మనకేదో పెద్ద లెక్క చెబుతాం ఇక్కడ. ఇవన్నీ కొత్త మాటలు పుట్టించారు. కొన్ని ఊర్మిళాదేవి నిద్ర అని ఓ పెద్ద 100 పాదాల పాట కూడా రాశారు. అది సరదాగా పల్లెటూళ్ళలో పుట్టించే కల్పనలు సరదాగా ఉంటాయి. ఆవిడే నిద్రపోలేదు. అలా రామాయణంలో ఎక్కడా లేదు. అసలు అన్నేళ్ళు ఎవరు నిద్రపోరు. అన్ని స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఆవిడేం మింగలేదు. ఆవిడ చేసిన త్యాగం అది కాదు. దాన్ని బాబాగారు చెప్పారు. అంత కాలం 14 ఏళ్ల పాటు భర్తృ విరహాన్ని భరించి ఉండడం ఉందే, అత్తమావలకు సేవ చేసుకుంటూ, అది సీతాదేవి కంటే గొప్ప లక్షణం అని చెప్పాడు. దాన్ని గుంటూరు కవి జంజాల పాపయ్య శాస్త్రి గారు ఊర్మిళ మీద పద్యాల్లో వర్ణిస్తాడు ఆయన. కమ్మని యవ్వనము అడవిగాచిన వెన్నెల చేసి తల్లి ఊర్మిళ, ఎంత ధన్యురాలివి నువ్వు, మాకెంత ఆదర్శం నువ్వు తల్లి. కమ్మని యవ్వనము అడవిగా చిన్న వెన్నెల చేసి భర్తృవాక్యముల గడ్డు బల్కక మహత్తరమౌ పతిభక్తిలోన సీతమ్మను మించిపోయితివి. కమ్మని యవ్వనము అడవిగాచిన వెన్నెల చేసి భర్తృవాక్యముల గడ్డు బల్కక మహత్తరమౌ పతిభక్తిలోన సీతమ్మను మించిపోయితివి. తావక దివ్య యశోలతాభితానమ్మది ప్రాకిపోయే భువనముల. తావక దివ్య యశోలత
వితానం అది ప్రాకిపోయ భువనముల పుణ్యవతీవతం సమా. ఒక్క మాట చెప్పలేదమ్మా భర్త చెప్పగానే అలా ఉండిపోయే ఊర్మిళ, నా అన్నా వదినల సేవ కోసం నేను వెడుతున్నాను, నువ్వు ఇక్కడ ఉండి రాజ్యంలో సీతమ్మ లేని లోటు తీర్చాలి, ఆవిడ అత్తమావల సేవ చేయకుండా వెళ్ళిపోయిందనే అప్రతిష్ట మా సీతమ్మకు కానీ మా రామయ్యకు కానీ రాకూడదు, వాళ్ళ బదులు నువ్వు సేవ చేయి. తప్పకుండా భర్త ఆజ్ఞ శిరసా వహించింది ఆవిడ. మీరు అందరూ అక్కడ లేనప్పుడు నేనెందుకు, మా వాళ్ళు అప్పటి నుంచో రాలేదని చెప్తున్నారు, పుట్టింటికి పోతా ఏమైనా ఉంటే ఫోన్ చేయి అని చెప్పలేదు ఇక్కడ. ఇప్పుడైతే అదే సిస్టమ్, నువ్వు లేనప్పుడు నేనెందుకు, నాకు చెకాకు ఎలాంటి చోట ఉండడం, నువ్వు మళ్ళీ యుఎస్ నుంచి వచ్చాక నేను యుఎస్ వస్తాను ఇక్కడికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఉన్నది అత్తమావులు, అదే తల్లిదండ్రులు అయితే ఉంటారు, అత్తమావులు అయితే ఉండరు. వీడికి ఎవరు సేవ చేస్తారో ఇప్పుడు మొత్తం. ఇప్పుడు ఈవేళ ఊర్మిళ ఆదర్శమా కాదా, ఈవేళ సీత ఆదర్శమా కాదా? ఎవరు చేస్తారండి అలా వదిలేస్తే? మన వాళ్ళు అయితే చేస్తామా, వేరే వాళ్ళు అయితే వదిలేస్తామా? ఇవన్నీ నేర్చుకోవాలా వద్దా? అంచేత రామాయణం ఎన్ని వేల ఏళ్ళైనా ఎందుకు బతుకుంటుంది అంటే, ఎన్ని వేల ఏళ్ళైనా పనికిమాలిన మనుషులు ఉన్నారు కాబట్టే బతుకుంటుంది. ఎప్పుడు పనికిమాలిన మనిషి అనేవాడు ఒక్కడు కూడా ఈ లోకంలో ఉండకుండా పోతాడో అప్పుడు రామాయణం మళ్ళీ అంతర్ధానం అయిపోతుంది, ఇంకా అవసరం లేదుగా. పాపాలు లేనప్పుడు రామాయణం భారతం దేనికి పని లేక, పాపాలు ఉంటేనే. రామాయణం భారతం లేకపోతే మేమేం చెబుతామండి ఇక్కడ. అందుకని ఊర్మిళ గొప్ప సాధ్వి. ఎంత సాధ్వి అంటే అడవి కాచిన వెన్నెల చేసింది, తెలుగులో చక్కని మాట. అప్పటికి ఆవిడకి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. పెళ్లి నాటికి సీత సహా అందరూ 6-7 వయసు, 6-7 ఏళ్ల వయసు. 14 ఏళ్ళు వస్తే కానీ కాపురానికి పంపరు కదా, అంచేత 7 ఏళ్ళు పుట్టింట్లోనే గడిచింది. పెళ్ళైన 12 ఏళ్లకు వనవాసం వచ్చింది. సీతాదేవి చెప్పింది ఆ విషయంగా, పెళ్లినాటికి నా వయస్సు ఇంత, వనవాసానికి నా వయస్సు ఇంత అని శుభ్రంగా క్యాలెండర్ ప్రకారం చెప్పింది. రావణాసురుడికి చెప్పింది, సన్యాసి వేషంలో వస్తాడు కదా, నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగితే ఆవిడ స్పష్టంగా చెప్పింది, వనవాస సమయానికి నా వయస్సు 18, మా భర్త వయస్సు 25. రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు 4 వయస్సులు సమానమే, రోజు తేడా. వీళ్ళు కూడా ఇంచుమించు అంతే, ఓ ఏడాదో ఎంతో తేడా. అందుకని 12 ఏళ్ల కాపురంలో 7 ఏళ్ళు పుట్టింట్లో వస్తే కానీ 5 ఏళ్ళేనండి కాపురం. 5 ఏళ్ల తర్వాత వనవాసం వచ్చింది సీతకి ఊర్మిళకు కూడా. మరి యవ్వనం అడవిగాచిన వెన్నెల అయిపోలేదా? ఇవాళ చూడండి మన దౌర్భాగ్యం ఎలా ఉందో నగరాల్లో. ఇక్కడ నగరాల్లో వెన్నెల కూడా ఎవడూ చూసేవాడు లేడు. పూర్వం ఏమనేవారంటే గ్రామాల్లో వెన్నెల కాస్తే అందరూ చూస్తారు, అడవిలో వెన్నెల కాస్తే ఎవరూ చూడరు కాబట్టి వృధా అయిపోయింది అనే అర్థంలో అడవిన గాచిన వెన్నెల అనేవారు. ఇప్పుడు అడవిన గాచిన వెన్నెలే నయం, జంతువులైనా చూస్తున్నాయి. నగరాల్లో వెన్నెల ఎవడూ చూడడంలా. అందుకని ఇప్పుడు సిటీలో కాచిన వెన్నెల అంటూ ఉండాలి. ఇక్కడ కర్నూలులో ఆకాశంలో చందమామను మీరు ఎంతమంది చూశారండి? ఈవేళ అష్టమి, రేపు నవమి. చూడండి అమ్మా, రేపు చంద్రుడిని అర్ధరాత్రి లేచి చూడండి. రామచంద్రుడు ఎంత అందంగా ఉంటాడో చంద్రుడు అంత అందంగా ఉంటాడు. ఎవడు చూస్తాడో ఎవడికి ఓపిక? మనకి ఎంతసేపు కళ్యాణం చేస్తారా, ప్రసాదం పెడతారా, ఇంతే గొడవ. ఎందుకంటే మా కోళ్ళు ఇంకా నీళ్ళు వేసుకోలేదు, ఈ ప్రసాదం తింటే నీళ్ళు కాకపోతే పాలు వేసుకోమని ఆవదం పోసుకోమని. నీకు ఎంతసేపు ప్రసాదం కావాలి, కళ్యాణం కావాలి, రామాయణం అక్కల. ఎప్పుడు వెన్నెల కాస్తుందో అప్పుడు లేచి చూడాలి. ముఖ్యంగా పున్నమి నాడు కొత్త దంపతులు పడుకోకూడదు, అసలు బాల్కనీలో కూర్చొని చంద్రుడిని చూస్తూనే ఉండాలి. 5-6 ఏళ్ల పాటు వరుసగా అలాగే చూశారంటే దంపతులు అన్యోన్యం చాలా బాగుంటుంది. అసలు ఇంత అందం ఎక్కడైనా దొరుకుతుందా అనిపిస్తుంది. ఈ ఋతువులో ముఖ్యంగా వసంత ఋతువులో తెల్లారకట్ట 4:30కి లేచి ఏం మాట్లాడకండి, బాల్కనీలోకి వచ్చి నుంచోండి. కుహూ 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 అని కోకిలలో కూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే మళ్ళీ 2 నెలలు దాటితే మళ్ళీ కుయ్యవు. 10 నెలలు మౌనంగా ఉంటాయి, 2 నెలలు కోస్తాయి. అయినా కోకిలను మించిన పాటగత్తె ఉందా? భారత కోకిల, ఆంధ్ర కోకిల, తెలుగు కోకిల, అందరికీ కోకిలని బిరుదులు ఇచ్చారు. కోకిలకి ఏ బిరుదు ఎవడో ఇవ్వలేదు. అంత కష్టపడి పాడినందుకు దాని బతుకంతా చేదువే. మా ఉడిచిగుడు దీన్ని బతికింది, దానికి పురస్కారం, ఒక అవార్డు, ఓ పట్టు చీర ఏమీ లేదు. మరి కోకిల పాటే కదండి. ఈ ప్రకృతి పలకరింపులను మనం ఏమైనా చూసామా? అందులో మన యువకులు అసలు చోట్ల వీడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కదా, తెల్లారికట్ట 2 వరకు ఉద్యోగమే, వీడు పొద్దున్న 10 వరకు లేనేలేవాడు. వీడు బతుకు కోకిల లేదు, కాకి లేదు, ఏదీ లేదు ఇక్కడ.
అందుకని చూడాలి, అప్పుడే మనస్సులు బాగుంటాయి. అడవి కాచిన వెన్నెల, ఇదివరకు అడవిలో కాసిన వెన్నెల వృధా అనేవారు, ఇప్పుడు మన ఇళ్ల మీద కాసే వెన్నెలంతా వృధాయే అవుతుంది. ఎందుకంటే మనం చూడట్లా. పొద్దున్న లేవగానే ఖచ్చితంగా 5:30 నుంచి 6లోగా మీరు సూర్యోదయాన్ని చూడండి. పిల్లల్ని లేపి చూపించండి అమ్మా. సూర్యోదయం సూర్యాస్తమయం కనీసం 5 నిమిషాల పాటు చూసిన ఆడది కానీ మగవాడు కానీ జీవితంలో హత్య చెయ్యడు, ఆత్మహత్య చేసుకోడు. నాది పూచి. అది సంపూర్ణంగా ఆశావాదం. 5:45కి మీరు మా ఇంటికి వస్తే నేను ఖచ్చితంగా బయట నిలబడి సూర్యుని చూస్తూ ఉంటాను. తిరుగులేదు, 5:45 లెక్క. నన్ను చూసి మా పక్కింటి వాళ్ళు టైం సరి చేసుకుంటారు. గురువుగారు ఇవాళ ఊళ్ళో ఉన్నారు, బయటకు వచ్చాయి. పైగా ఊరికే అక్కడ నుంచి ఊరికే ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ. ఈ పాట పాడతా. ఈ పాట పాడానంటే మా పక్కింటి వాళ్ళకి లెక్క, గురువుగారు ఊళ్ళో ఉన్నారని. పాట వినపడకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారో, 1000 ఏళ్ల పోజారి అంటారంతే. సరిగ్గా 5:45 నుంచి 6 వినపడాల్సిందే అది. ఈ పని 30 ఏళ్ళుగా చేస్తున్నాం. ఎక్కడున్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే. మనస్సులో కవిత్వం, ఆవేశం, ఆనందం అన్నీ ఉంటాయి. దుఃఖం ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది? ఇవన్నీ మానేసి ఎదవ మంచం మీద అడ్డంగా పడుకుని ఎదవేడుపులన్నీ ఏడవడం. ఇక్కడ నాకేదో అయింది, ఏం అవలా, నువ్వు అనుకోవడం వల్లే అవుతుంది. అదంతా ఎంతసేపు నేను నాది ఈ దిక్కుమాలని నేను పోదు జీవితం అంతా. ఇక్కడ అర్చన ఎదురుగానే చేయక్కర్లేదండి. బాబాగారు చెబుతున్నారు ఆ విషయాన్ని. ఊర్మిళ ఎలా చేసింది? సీత రాముణ్ణి ఎదురుగా పెట్టుకుని అర్చన చేసింది, సాకారార్చన. ఊర్మిళ లక్ష్మణుణ్ణి నిరాకారార్చన చేసింది. తనకి దూరంగా ఉన్న భర్తని నిరంతరం మనస్సులో తలుచుకుంటూ అర్చన చేసింది. అందుకే జంజాల పాపయ్య శాస్త్రి గారు ఏమన్నారు? పుణ్యవతీవతం సమా, నీవు పతిభక్తిలోన సీతమ్మను మించిపోయితివి అన్నారు. సీతమ్మను మించిన పతివ్రతవమ్మా నువ్వు. తావక దివ్య యశో లతా వితానమ్ము, నీ దివ్యమైన కీర్తి అనేటువంటి లత సకల భువనాల్లోకి పాకేసిందమ్మా, 14 లోకాల్లోకి. మహాసాధ్వి, నీకు నమస్కారం అన్నారు. సాకారార్చన చేశాడు లక్ష్మణుడు, నిరాకారార్చన చేశాడు భరతుడు. తేడా అది. ఇద్దరూ అర్చన చేశారు రాముణ్ణి. ఎదురుగా పెట్టుకుని సేవించాడు లక్ష్మణుడు. అతని అదృష్టం అది. భరతుడేమో దురదృష్టవంతుడు కాదు. రాముడు లేకపోయినా నిరంతరం రాముడినే మనస్సులో భావించాడు. ఆయన పాదుకల్నే సింహాసనం మీద పెట్టాడు. రాముడే రాజు అన్నాడు. ఎవరైనా ఏదైనా తగాదా చెబితే రామచంద్రుల వారికి నివేదిస్తూ ఉన్నాం, వారు ఏం చెబితే అది అని మనస్సులో అనుకున్నాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. తన మనస్సులో స్ఫురించిన తీర్పు చెప్పాడు. అంతే చేశాడు. ఇది రాముడు తీర్పు అన్నాడు. ఆయన అంతే చేశాడు. ప్రతిదీ రాముడికి నివేదించాడు. ఎవరైనా పన్ను కడితే ఆ పాదుకల దగ్గర పెట్టేవాడు. ఎవరైనా సమస్య చెబితే ఆ పాదుకలకు నివేదించేవాడు. రాజుగా ఆయన ఏం చేయాలో వచ్చాడు. పొరపాటును కూడా ఆ సింహాసనం మీద ఒక్క పూట కూడా కూర్చునే ప్రయత్నం చేయాల. కూర్చుంటే ఫెవికాల్ అంటుకున్నట్టు అంటుకుపోతుంది, మళ్ళీ వదలడు. ఇంకా అది తెలుసు ఆయనకి, రాజకీయం అంటే ఎలా ఉంటుందో. మొత్తం కింద కూర్చున్నాడు ఆయన. నేను కూర్చోనని చెప్పాడు. అందుకే మీకు ఆశ్చర్యం, భరతుడి యొక్క అర్చన ఎంత గొప్పదో. లక్ష్మణుడు సరే అపారమైన సేవ చేశాడు. భరతుడి అర్చన ఎంత గొప్పదో కాళిదాసు రఘువంశంలో వర్ణిస్తాడు. నేను ఆ శ్లోకం చదివి ఆశ్చర్యపోయా. రామరావణ యుద్ధం ముగిసి పుష్పక విమానంలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు అందరూ వచ్చారు. అక్కడ సీతారాములు నడిచి వస్తున్నారు భరతుడి దగ్గరికి. ఈయన ఎలా ఉన్నాడు? అప్పటికే ప్రదక్షిణం చేశాడు, దూకేద్దామని. క్షణం ఆలస్యమైతే అగ్నిలో దూకేస్తానని చెప్పాడు. ఎక్కడ దూకేస్తాడో అని ముందు హనుమంతుడు పంపించాడు. మా తమ్ముడు తీవ్రవాద అయ్యే బాబు, వాడు దూకేస్తాడని వెళ్ళి చెప్పమన్నాడు. అందుకే హనుమంతుడు ముందే వచ్చి రాముడు వస్తున్నాడు అని చెబితే భరతుడికి విర్రానందం మీద ఏలేసాడు. ఎక్కాల కళ్యాణి లౌకికి ప్రతిభాతిమే ఏతు జీవంతమానందం వరం హర్షం వర్షశతాదపి లౌకికి ప్రతిభాతిమే కళ్యాణి లౌకికీ ప్రతిభాతిమే ఏతు జీవంతమానందం నరం వర్షశతాదపి. లోకంలో ఒక మాట ఉంటుంది, బతుకుంటే సుఖములు పడయవచ్చు, బతుకుంటే సుఖాన్ని చూడొచ్చు అని. అది నిజం. నేను నమ్మేవాడిని కాదు. ఎన్నేళ్ళు బతికినా నాకు రాముడు కనిపిస్తాడా అనుకునేవాడిని, మళ్ళీ వస్తాడా అనుకునేవాడిని. ఈ మధ్యలో ఏదో రావణాసుడితో యుద్ధం వచ్చిందో ఏమో ఏం జరుగుతుందో అని కంగారు పడిపోయాను.
కానీ మా అన్నగారు వస్తున్నాడు, ఇంతకంటే నాకేమిటి, ఒక లోకంలో ఒక మాట ఉందే, బతుకుంటే ఏనాటికైనా సుఖాలు కలుగుతాయనేది అది ఎంత నిజంగా అని ఏతు జీవంతం ఆనందం నరం వర్షశతాదపి ఆత్మహత్య ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ ఈ మాట వింటే బయటపడతారండి. 100 ఏళ్లకైనా సరే మనం బతుకుంటే ఈ కష్టాల నుంచి బయటపడి మళ్ళీ శుభాలు చూస్తాం ఖచ్చితంగా. ఊరేసేసుకుంటే చేసేదేముందండి, ఇంకా తర్వాత ఏమొస్తే మాత్రం ఈ జీవుడు ఏమైనా చూశాడా? అంటే ఎప్పుడు ఆత్మహత్య ఆలోచన చెయ్యకూడదు. దానికి మన పెద్దవాళ్ళు కూడా ఏమనేవారంటే, ఆడవాళ్ళు ముఖ్యంగా మా ఊళ్ళో నేను వినేవాళ్ళు, అమ్మ పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి కష్టాలు వస్తే కాలువలో పడి చచ్చిపోదామని ఒక ఆవిడ వెళ్ళింది. నా ఎదురుగా జరిగింది కష్టం. మా అమ్మతో పాటు నేను వెళ్ళాను, నీళ్లు తెచ్చుకోవడానికి మా అమ్మ వెళ్ళింది, నేను చిన్న కూరని నేను వెళ్ళాను. అక్కడ ఒక ఆవిడ దూకడానికి సిద్ధంగా, ఓయ్ ఓయ్ ఏమిటో దూకేస్తున్నావు అని వీడు వెళ్ళి ఆపేసింది. ఉండండి రమణమ్మ గారు వదలండి, నేను తట్టుకోలేను, ఇవన్నీ చచ్చిపోతున్నాను వీడితో పడలేక, మొగుడు నేను తట్టుకోలేను ఇదంతా చంపేస్తున్నాడు నన్ను పట్టుకుని అంటే ఆపేసి మా అమ్మ చెప్పిన ఉపదేశం నేను విని ఆశ్చర్యపోయాను. ఇలా కూడా కౌన్సిలింగ్ ఇవ్వచ్చా అనుకున్నా. ఆపేసి కూర్చోబెట్టి ఆవిడ కన్నీళ్లు తుడిచి కాసిన మంచినీళ్ళు తాగించి కూర్చోబెర్రు మొహమా, అమ్మా చేసిన పాపాలు అనుభవించేస్తే ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలోనే సుఖపడతామమ్మా, మధ్యలో తెచ్చామనుకో మళ్ళీ వీడే మనకి మొగుడవుతాడని చెప్పి నేను వెంటనే ఆ మదర్ యు ఆర్ గ్రేట్ అన్నాను, నువ్వు గొప్పగా చెప్పావు. ఇది కౌన్సిలింగ్. మొగుడు గురించే కదా చచ్చిపోదాం అనుకుంటున్నావు. ఆ బాధ ఏదో ఇప్పుడు నీకు 50 ఏళ్ళు ఉన్నాయి, చచ్చి ఏం చేస్తావు? ఇదేదో అనుభవించేయి. కొట్టే దెబ్బలేవో పడు, తిట్లేవో పడు, ఈ శివులు వదిలిపోతుంది ఈ జన్మతోడు. ఇప్పుడు మధ్యలో చచ్చేవనుకో ఈ వ్యధం మళ్ళీ పుడతాడు. వీడు పెద్ద శివధనుభంగం చేసిన పెద్ద మనిషిలాగా మళ్ళీ వీడి కోసం నువ్వు పుట్టాలి. ఇక్కడ మధ్యలో పోయావు కదా, వీడు తప్పడే బాబు అంటే రమణమ్మ గారు గొప్పగా చెప్పారు అని చెప్పింది ఆవిడ మానేసింది. మా అమ్మ 3వ తరగతి చదివి మానేసిందమ్మా. ఏ సైకాలజిస్టు ఆవిడ ముందు సరిపోండి నిజానికి, అంత గొప్పగా చెప్పింది. ఓ ప్రాణం నిలబెట్టి. నేను 5-6 ఏళ్ళు వయస్సు లేని వాడిని ఈవిడితో కూడా వెళ్ళి ఇలా కూడా మాట్లాడచ్చు అనుకున్నాను. ఏదో ఒకటి చేసి ప్రాణం నిలబెట్టాలి కదా. అంచిత భరతుడు అలా అన్నాడు. అప్పుడు వెంటనే సీతారాములు ఇద్దరు వస్తుంటే భరతుడు ముందుకెళ్ళి సీతారాముల పాదాలకి దండం పెడదామని అనుకుంటున్నట్ట. సీతాదేవి కాళ్ళు వెనక్కి తీసుకుందిట. రాముడు మామూలుగానే ఉన్నాడు, తమ్ముడి మీద ప్రేమ కదా. సీతాదేవి కాళ్ళు వెనక్కి తీసుకుందిట. వెంటనే భరతుడికి దడ వచ్చింది. ఏమిటి అమ్మా వెనక్కి తీసుకుంటున్నది పాదాలని, నాకు ఆవిడకి దండం పెట్టే యోగ్యత కూడా లేదా అని ఆవిడ అనుకో. అవును, ఆ పాదాల ముందు నేనంత లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం యద్వంద్యం యుగం శరణయోర్జనకాత్మజాయాక జ్యేష్ఠానువృత్తి జటిలస్య శిరోస్య సాధోః జ్యేష్ఠానువృత్తి జటిలస్య శిరోస్య సాధోః అన్యోన్యపావనమభూత్ ఉభయం సమేత్య. కాళిదాసు రఘువంశ కావ్యంలో రామాయణం అంతా మళ్ళీ రాస్తాడు, అందులో రాస్తాడు ఈ ఘట్టం. సీతాదేవి పాదాలు వెనక్కి తీసుకుందుట. వెంటనే భరతుడు ఏమిటిది అమ్మవారు పాదాలు వెనక్కి తీసుకుంటోంది, ఈవిడ పాదాలు ముట్టుకునే అర్హత నాకు లేదా అంటే నిజమే. ఆవిడ ఎటువంటిది? లంకేశ్వర ప్రణతిభంగ దృఢవ్రతం యద్వంద్యం యుగం శరణయోర్జనకాత్మజాయాక. రావణాసురుడు లాంటి సౌందర్యవంతుడు, రావణాసురుడు లాంటి ఐశ్వర్యవంతుడు, రావణాసురుడు లాంటి తపశ్శాలి, రావణాసురుడు లాంటి చక్రవర్తి 6 నెలల పాటు ఆవిడ పాదాల మీద పడి ఏడ్చినా సరే ఈవిడ ఒప్పుకోలేదే. అంత గొప్ప పాదాలకి నమస్కారం పెట్టే యోగ్యత నాకెక్కడుంది అనుకున్నట్ట. అది సీతమ్మ, అది సీత. ఇవాళ అంత అంటే బాగుండదమ్మా. ఏదో వాట్సాప్ మెసేజ్లో ఎవడైనా నిన్ను ఫలానా మీటింగ్లో చూసా నువ్వు బాగున్నావు అనగానే ఐసే అట్టై రొట్టై మట్టై వాడికి మెసేజ్లు పెట్టాడు. మా ఆయన ఎప్పుడూ అనలేదు, వాడు అన్నాడు. అంటాడమ్మా, ప్రతి మొగాడు వాడి పెళ్ళాన్ని పొగడ్డు, పక్కవాడి పెళ్ళాన్ని పొగుడుతాడు. ఒక మొగాడిగానే చెబుతున్నాను, అనుమానం లేదు. దేశంలో ఎవడికి కూడా వాడి పెళ్ళం అందంగా కనపడదు. పెళ్ళికి ముందు కనపడింది, ఇప్పుడు ఎందుకు కనపడదో పాపం, అంతే. ఆ పెళ్ళే పాపం. పక్క వాళ్ళందరూ కనపడతారు, అలాగే మెసేజ్లు పెడతారు. ఇక్కడ వాడి పెళ్ళానికి పెట్టుకోమను, నీకెందుకు పెట్టాడు? గోపగల కొట్టేయాలి వేధవా అని, నా అందం కూడా నీకెందుకు రా. అలా కాదు కదా మనం ఇవాళ బాగా మన బీటెక్లో ఎంటెక్లో చదువుకున్నాం కదా. ఓకే ఓకే అని ఒకటి పెడుతుంది. ఓకే అంటే జుట్టు పీకే అయిపోయింది సంసారం. ఇక్కడ మగాళ్ళు ఇంతే.
తన భార్య ఎన్నిసార్లు మెచ్చుకున్నా ఈవిడికి ఏం అనిపించదు. ఎక్కడ ఎవరైనా పరాయి వాళ్ళకి అనిపించి యు ఆర్ స్మార్ట్ అనగానే ఇంక వీడు కలిగి తిరిగిపోతాడు. ఇక్కడ ఇంకా ఎంతోమంది ఎన్నోసార్లు వాళ్ళ అవసరాల కోసం పొగుడుతారు. మనం వంకర తిరుగుడు తిరగడమే. ఎక్కడ తాళిగట్టిన భార్య ఏమైంది, తాళిగట్టిన మొగుడేమయ్యాడు, ఎందుకని ప్రమాణం చేశాం, దానికి కట్టుబడి ఉండద్దా? ఈ సమాజానికి ఇప్పుడు సీతమ్మ అవసరమా కాదా? ఖచ్చితంగా అవసరం అండి. అందుకని భరతుడు అమ్మవారు వెనక్కి తీసుకుందంటే తప్పు లేదు. ఎటువంటి పాదాలవి. రావణాసురుడు ఆ పాదాల మీద పడి ఏడిచాడు కదా. వాడిలాంటి చక్రవర్తి ఉన్నాడా, వాడిలాంటి సుందరుడు ఉన్నాడా, వాడిలాంటి ఐశ్వర్యవంతుడు ఉన్నాడా, అవన్నీ వదిలి వాడిలాంటి తపశ్శాలి ఉన్నాడా? 10 తలకాయలు అగ్నిలో హోమం చేసేసాడే. అంత గొప్పవాడు అడిగితే కూడా నాకు రాముడే భర్త, దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు. దీనుడైతే కావచ్చు, రాజ్యం లేకపోవచ్చు, నారచీరలు కట్టుకోవచ్చు, అరణ్యంలో జడదారిలాగా తీరచ్చు, ఈ జన్మకి రాముడు ఒక్కడే అని చెప్పినటువంటి కదండి సీతాదేవి అంటే. ఆవిడ పాదాలు అటువంటివి కదా, రావణాసురుణ్ణి తిరస్కరించిన పాదాలు కదా. ఆ పాదాలు ముట్టుకుందుకు నాకు అర్హత లేదేమో, అందుకని వెనక్కి తీసుకుంది అనుకున్నాడు. ఆవిడ అందుకోసం తీసుకోలేదు. ఆవిడ ఉద్దేశ్యం వేరే. జ్యేష్ఠానువృత్తి జటిలస్య శిరోస్య సాధో అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య. రాముడి చరిత్ర కూడా ఆవిడకి ఆశ్చర్యం కలిగించాల, లక్ష్మణుడి సేవ కూడా ఆవిడకి ఆశ్చర్యం కలిగించాల, భరతుడి నిర్ణయం ఆశ్చర్యం. ఏమిటిది? భరతుడు రాజ్యం తీసుకున్నాడంటే నేను అనుకున్నాను పరిపాలిస్తూ ఉంటాడు, మా చెల్లెలు మాండవి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, పోనీ నాకు పట్టణ యోగం మా చెల్లెలకి పట్టింది, భరతుడు సుఖంగా ఉన్నాడు అనుకున్నాను. ఇదేమిటిది? రాముడి కంటే ఎక్కువగా జడలు కట్టేసింది, జుట్టు జిల్లేడు పూలు రాసుకున్నట్ట, నూనె రాసుకోలేదుట. ఇద్దరు మాండవి భరతుడు ఇద్దరు 14 ఏళ్ళు నేల మీదే పడుకున్నట్ట. తన అన్నగారు సన్యాసం పుచ్చుకున్నాడు కదా, వనవాసం చేస్తున్నాడు కదా అని తమ్ముడు కూడా 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నట్టే ఉన్నాడే. ఇటువంటి తమ్ముడు చేత పాదాలు తాకించుకునే అర్హత నాకుందా అని సీతాదేవి వెనక్కి లాగు. ఇది కాళిదాసు అమ్మవారు ప్రసాదించిన కవిత్వం అంటే అలా ఉంటుంది. కాళిదాసు కవిత్వం ఇది రఘువంశంలో. అన్యోన్య పావనమభూత్ ఉభయం సమేత్య. రామచంద్రమూర్తి రహస్యాన్ని గమనించి, సీత నీ ఆలోచన పొరపాటు, కాస్త పాదాలు ముందుకు పెట్టు, మా తమ్ముడు సంతోషిస్తాడు. భరత వచ్చి దండం పెట్టుకోరా అన్నాడు. అది మహానుభావులైన వ్యక్తులు ఇద్దరు కలుసుకుంటే వాళ్ళ మనస్సులు అలా ఉంటాయి. ఈయనకి ఆయన దండం పెడుతున్నాడు, నాకు అర్హత ఉందా అని ఈయన అనుకుంటాడు, ఈయనకి పెట్టే అర్హత ఉందా అని ఆయన అనుకుంటాడు. ఇద్దరు అంత త్యాగమూర్తులండి. అంచేది సాకారార్చన లక్ష్మణుడు చేస్తే నిరాకారార్చన భరతుడు చేశాడు అని భగవాన్ సత్యసాయి చెప్పారు. భరతుడు ఆరాధన మీరేం తక్కువగా ఊహించకండి అన్నాడు ఆయన. ఇంకో మాట, రామాయణంలో ఒక చోట చిత్రమైన ఘట్టం ఉంటుంది, దాన్ని భగవాన్ పట్టుకున్నారు. లక్ష్మణుడు రాముడు అందరూ వెడుతుంటే లక్ష్మణుడు ఎంతసేపు చెప్పే మాటలన్నీ సీతాదేవి వెళ్ళిపోయిన తర్వాత, అపహరింపబడిన తర్వాత యుద్ధం చేయాలి, ఏదో చేయాలి, రావణాసురుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలి, ఇదే కదా. కానీ ఒక చోటకి వనవాసంలో ఉండగానే, ఇంకా సీతాదేవి అపహరింపబడాల, వనవాసానికి వచ్చిన కొత్తలో శూర్పణఖ వచ్చి వెళ్ళింది, కరదూషణాదుల వధ జరిగింది, ఇంకా అక్కడ రావణాసురుడు రాలేదు. ఆ స్థితిలో రామలక్ష్మణులు ఇద్దరూ సంచరిస్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక ప్రదేశం దగ్గరికి వచ్చేసరికి లక్ష్మణుడు మాటలు మారిపోయాయి. అన్నయ్య, అనవసరమయ్యా, మనం వనవాసానికి వచ్చి చాలా తప్పు చేశామయ్యా. ఈ శూర్పణఖ ఉందే, ఇది ఏదో చేస్తుంది నాకు తెలుసు, వాడెవడో వస్తాడు, వాడితో పెద్ద యుద్ధం తప్పదు మనకి, ఏదో అపకారం జరగడం ఖాయం, ఇవాళ కాబట్టి రేపేనా, నాకెందుకో మనస్సులో భయంగానే ఉంది ఇదంతా. మనం ఒకసారి భరతుడు కబురు చేయడం మంచిది, రాజ్యానికి వెళ్ళిపోవడం మంచిదేమో. ఏమైంది, ఇప్పటికే 13 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంచుమించు అయిపోవచ్చింది కదా, క్లోజింగ్ పీరియడ్ కదా. వెంటనే రాముడు అన్నట్ట, ఏమిట్రా 13 ఏళ్ల బట్టి ఎప్పుడు ఇలా మాట్లాడలా, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అన్నట్ట. ఏమో నాకు అలాగే అనిపిస్తుంది అన్నట్ట. రాముడు చూశాక అప్పుడు సీత చూసి చెప్పిందిట, ఎక్కడే శూర్పణఖ సంచరించి వెళ్ళింది స్థల ప్రభావం అని చెప్పింది. ఇది బాబాగారు చెప్పాడు పట్టుకుని, స్థల ప్రభావం. శూర్పణఖ తిరిగి వెళ్ళింది కదా, దాని ముక్కు చెవులు కోశారు కదా, ఆ రాక్షసి ఇక్కడ తిరిగి వెళ్ళింది కదా, దాని దుష్ప్రభావం స్థలం మీద ఉంది. ఆ స్థలంలో మన లక్ష్మణుడు అడుగు పెట్టాడు, అందుకే పనికిమాలిన ఆలోచనలు వస్తున్నాయి. ఇది మనం ఇప్పుడు ఆలోచించుకోండి. మనం కానీ మన పిల్లలు కానీ పబ్బులకి క్లబ్బులకి వెళ్ళకూడదు, ఘర్షణ వాతావరణంలోకి వెళ్ళకూడదు. ఆ వాతావరణంలోకి వెడితే మన మనస్సును నిగ్రహించుకోవాలి. స్థల ప్రభావం అంటే ఇది. స్థలం వల్ల మంచి ప్రభావం ఎంత ఉంటుందో మనం చెప్పలేం, కానీ చెడు ప్రభావం మాత్రం చాలా ఉంటుంది. చెడు ప్రభావం చాలా ఉంటుంది.
అంచేత చెడ్డ ప్రదేశాల్లోకి వెళ్ళనివ్వకూడదు. పిల్లని వేళ 10వ తరగతి పిల్లాడు పుట్టినరోజుకి మందు పార్టీ ఇస్తున్నారమ్మా. బాబా గారి సన్నిధిలో మాట్లాడినందుకు మన్నించండి, ప్రపంచం అలా అయిపోయింది. మందు పార్టీ. తల్లిని అడుగుతాడు, కాదంటుంది, అయినా వెళతానంటాడు. పక్క వాళ్ళు ఎవరో వచ్చి ఎందుకు పంపామంటారు. వెంటనే తల్లి ఏమంటే, మామూలుగా ఈ రోజుల్లో మామూలే కదా, మావాడు ఊరికే సిప్పు చేస్తాడు, డ్రింక్, ఇంకా సిప్పు డ్రింక్ ఇవి ఉండవమ్మా, మొత్తం నాశనమే. చుక్క తాగడానికి సీసా తాగడానికి తేడా ఏం లేదు ఇక్కడ. ఈవేళ చుక్క తాగిన కూడా రేపు అన్నీ తాగుతాడు. ఇదే శూర్పణఖ సంచరించిన స్థల ప్రభావమే ఇలా ఉంటే మన పిల్లల్ని మనం అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు బయటకు వదిలేస్తున్నామే. కర్నూలులో ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలియదు కదా. వీళ్ళు ఎలా ఉంటారండి? అంచేత ఖచ్చితంగా ఒక కన్నేసి గమనించాల్సిందే. ఇంకొక మాట బాబా గారు పట్టుకున్నది చాలా గొప్ప విషయం. రామాయణంలో కూడా పెద్దలు చాలామంది చెప్పారు, ఇంకొంచెం లోతుగా చెప్పారు ఆయన. సకల జీవుల పట్ల మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి, కేవలం మనుషులే కాదు. అందుకు జటాయువుకి రామచంద్రుడు చేసిన అంత్యక్రియలే నిదర్శనమని చెప్పాడు. జటాయువు రావణాసుడితో యుద్ధం చేసి మరణించాడు. పోరాడి రెక్కలు తెగిపోయి కొన ఊపిరితో ఉన్నాడు. రాముడు వెళ్ళాక అతని చేతుల్లో మరణించాడు. ఆ జటాయువుకి రాముడు 10 రోజులు అంత్యక్రియలు చేశాడు. 10 రోజులు కర్మకాండ. ఎప్పుడు? సీతాదేవి అపహరింపబడిన దుఃఖంలో ఉండి. అంటే మనకెంత దుఃఖం ఉన్నా మన బాధ్యతలు మనం మరవకూడదు. మన బాధ్యతలు మనం మరవకూడదు. మా అన్నయ్యల్లో ఒక అతను, మూడో అతను సుబ్రహ్మణ్య శాస్త్రి అని 7771 వెళ్ళిపోయాడు ఇంట్లోంచి. ఇప్పటి వరకు రాలా. 7771. నేను అప్పుడు 10వ తరగతి చదువుతున్నా. ఇప్పటి వరకు రాలా. భగవంతుడు దేవుళ్ళు వాడు బతుకుంటే ఇప్పుడు వాడికి 75 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటి వరకు రాలా. మా నాన్నగారు ఆ దుఃఖంతో 10 ఏళ్ళు తీసుకుని చనిపోయారు. ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయారు. కానీ మా అమ్మ 6 నెలల్లోనే తేరుకుంది. మామూలుగా మాకు వండి పెడుతోంది, మమ్మల్ని స్కూల్కి పంపిస్తోంది. మేము ఇంకా నా పైన ఒకడో 4వ వాడు నేనున్నాను ఇక్కడ, పంపాలిగా చేస్తోంది. ఆ తర్వాత పెళ్ళిళ్ళు అయినా బంధువు వెళ్ళింది, బాధ్యతలు చేసింది, పంపిస్తోంది. మా నాన్నగారు మాత్రం అదే బెంగతో అలాగే ఉండిపోయాడు. 12 ఏళ్ళు అలాగే ఉండిపోయాడు ఆయన. 71 నుంచి 83 వరకు ఆయన అలాగే ఉండిపోయాడు. చివరికి పితృకార్యాలు చేయడానికి కూడా ఆయనకి మనస్సు ఒప్పేది కాదు. అంత దీనంగా ఉండేవాడు మనిషి. మాకు ఎప్పుడు అనిపించేది కొడుకు మీద ప్రేమ. నాకు ఒకసారి అనుమానం వచ్చి మా అమ్మని అడిగా, అమ్మ అడుగుతున్నాను ఏమనుకోవద్దు, కొట్టినా మంచిదే, ఆవిడెవరికో ఉపదేశం చేసావు కదా, అలాగే వాడు చేస్తావేమో చూస్తున్నాను కౌన్సిలింగ్. నాన్నగారు అన్నీ మానేశారు కదా దుఃఖంతో, నువ్వు అన్ని పనులు మామూలుగా చేసుకుంటావు, అన్నయ్య మీద నీకు ప్రేమ లేదా అని అడిగేశాను. వెంటనే వాచిపోయే జవాబే వచ్చింది నాకు కూడాను. వాడు వెళ్ళిపోయాడని నేను వంట చేయడం మానేస్తే నీకు అన్నం ఎవడ పెడతాడరా అని అడిగింది. ఆయనకేం మొగాయనమ్మ అరుగు మీద కూర్చుంటే నడుస్తుంది, వేద పండితుడు ఆయన, ఎవడో పట్టుకొచ్చి 10 రూపాయలు చేతులు, ఆయనకి అది అక్కర్లేదు, వ్యవసాయం ఉంది, మాకు 18 ఎకరాల పొలం ఉంది, ఎవరు పెట్టక్కర్లా, పంట వచ్చి పడుతుంది, నేను ఆడదానరా, నేను చేసుకోవాలి కదా, మీరు ఇంకా 2 చిన్నపిల్లలు ఉన్నారు కదమ్మా, కొడుకు వెళ్ళిపోయిన పుట్టాడు దుఃఖం నాకున్నా కూడా మీ పట్ల బాధ్యత నాకు ఉండాలి కదా, అందుకని చేస్తున్నాను రా, దుఃఖం లేక కాదురా అని చెప్పిందమ్మా. మా నాన్నగారు ఇటువంటి మనిషి అని ఆయన బలమో బలహీనతో పక్కనెట్టండి, కానీ మా అమ్మ మాత్రం నాకు మహాయోగిలే కనపడింది. ఈ మహాయోగి అంటే ఇదే. ఎట్టి పరిస్థితుల్లో నీ పనులు నువ్వు మానకూడదు. అందుకే జటాయువు మరణించినప్పుడు తన చేతుల్లోనే మరణించిన రాముడు సీతాదేవి అపహరింపబడిన దుఃఖంలో ఉండి కూడా 10 రోజులు కర్మకాండ చేశాడు. అక్కడ లక్ష్మణుడు అడుగుతాడు, అన్నయ్య పక్షి కదా, దహనం చేసేసాం, అయిపోయింది కదా, ఇంకా పితృతర్పణం ఇవన్నీ ఎందుకు, దశ సమారాధన ఇవన్నీ ఎందుకు, తిలోదకాలు జలోదకాలు ఇవన్నీ అవసరమా, మనం ఓ పక్క ఆవిడని వెతికే పనిలో ఉన్నాం కదా, బయలుదేరదా. వద్దు తమ్ముడు, తండ్రికి చేసే అవకాశం నాకు రాలేదురా, నా తండ్రి లాంటి వాడు నా కోసం ప్రాణం కోల్పోయాడు, నా కోసం, నా భార్య కోసం, ఇతనికి అంత్యక్రియలు చేస్తే తండ్రి, నా యోగం ఎటువంటిదో కానీ తండ్రికి అంత్యక్రియలు చేసే పెద్ద కొడుకునై ఉండి నాకు ఆ యోగం రాలేదురా. ఆ మహారాజు నా చేతుల్లో రాజ్యం పెట్టాడు, రాజ్యము దక్కలేదు, నా తండ్రి నాకు దక్కలేదు, చివరికి నా కర్మ ఏమిటో సీత కూడా దక్కలేదు.
ఇన్ని అసంతృప్తుల మధ్యలో, ఇన్ని దుఃఖాల మధ్యలో లక్ష్మణ నాకు సంతోషం కలిగిస్తున్నది ఏమిటి అంటే, నా కోసం మరణించిన ఒక జీవికి అంత్యక్రియలు చేయడమే నాకు ఆనందంగా ఉందిరా. కనీసం ఈ ఆనందం నన్ను అనుభవించని. అది రామచంద్రమూర్తి, ఇది సత్యసాయి చెప్పిన మాట. ఇది మనం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచెమియులేదు. సాగర ఘోష కావ్యంలో ఇదే విషయం ఉదాహరిస్తూ నేను రాశాను. జటాయువుకి సంస్కారం చేశాడు కదా రామచంద్రమూర్తి. ప్రేమని మనం మనుషులకు కాదు, పక్షులకు కూడా పంచిపెట్టాలి. ప్రేమను పంచిపెట్టుటకు విశ్వమునందు పరాయి దేశమంచేమియులేదు, జాతియననేమియులేదు, మతమ్ము లేదు. శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే, శ్రీరాముడు అరణ్యమందు ఖగరాజును తండ్రిగనాదరింపడే. ప్రేమకు సాటి లేదు కవి వీరుడా క్షేమము పోయిరమ్మికన్. అరణ్యంలో శ్రీరాముడు పక్షికి 10 రోజుల పాటు కర్మకాండ చేయలేదా? మనం పక్షులు కింద ధాన్యం గింజలు వేయలేమా? ఇంత మేత పెట్టలేమా? కోళ్ళకి, పావురాలకి, చిలకలకి పక్షుల్ని పోషించలేమా? ముఖ్యంగా మీరేమీ చేయక్కర్లేదమ్మా. స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గిస్తే మళ్ళీ పిచ్చుకల్ని చూడగలుగుతాం. పిచ్చుకలు చనిపోవడానికి ఫోనే కారణం. అన్ని పరిశోధనల్లో బయటపడింది. పిచ్చుకలు చనిపోవడానికి స్మార్ట్ ఫోనే కారణం. ఈ మాట చెప్పడానికి నాకు సంపూర్ణమైన అర్హత ఉంది. ఫోను నా చేతిలోకి వచ్చి 25 ఏళ్ళు అయింది. నేను స్మార్ట్ ఫోన్ వాడాను. ఈ డొక్కు ఫోనే నాకు గతి. ఇదిగో ఇందులో ఆన్ ఆఫ్ తప్పితే ఇంకేముండవు. ఇది 2200, 10 ఏళ్ళు అయింది కొని. పని చేయకపోతే సుఖం అనుకుంటాను, నేను జపం చేసుకోవచ్చు. దానికి నొక్కడం ఉండదు, పానే చేసినవాడు ఎడుతాడు నాకే. అంతే. విదేశాలు తిరిగొచ్చాం, 18 దేశాలు తిరిగాం. ఒక్కో దేశం 5-6 సార్లు తిరిగాం. అమెరికా అయితే 10 సార్లు పైన అయిపోయింది. ఆస్ట్రేలియా 3 సార్లు అయింది. సింగపూర్ 4 సార్లు అయింది. 18 దేశాలు అయిపోయినాయి. రేపు మళ్ళీ తెల్లారితే ఎల్లుండి బయలుదేరి బహరైన్ వెళ్ళాలి దంపతులు ఇద్దరం. మళ్ళీ వచ్చి 2 రోజులు ఉండి జపాన్ వెళ్ళాలి 10 రోజులు. మళ్ళీ వచ్చి మే నెలలో లండన్ వెళ్ళాలి. ఇన్ని దేశాలు నేను ఈ ఫోన్తోనే తిరుగుతా. పని చేస్తే పని చేసేది అతలేదు. పని చేస్తే మనం బిల్లు కట్టాలి, పని చేయకపోతే కార్యకర్తలు కట్టుకుంటారు. అది లౌక్యం. దీనికోసం ఫోన్ కొంటామా? కొంతమంది అంటారు పాపం వాళ్ళు, విదేశాలన్నీ తిరగాలంటే స్మార్ట్ ఫోన్ అక్కర్లేదు బో అని చెప్పి మానత్తం. లేదే పిలిచిన వాళ్ళు చూసుకుంటారు అదంతా. ఎవరైనా నెంబర్ అడిగితే కార్యకర్త నెంబర్ ఇస్తాం, లండన్లో ఉండేవాడు వాడు మాట్లాడుకుంటారు. నాకెందుకు ఇక్కడ? మా ఆవిడతో నేను మాట్లాడడానికి ఫోన్ అక్కర్లేదు, పక్కనే ఉంటారుగా. స్మార్ట్ ఫోన్ వాడకం ఒకటి తగ్గిస్తే పిచ్చుకలు అన్నిటినీ మనం బతికించినట్టే లెక్క. కేవలం పిచ్చుకలు చనిపోవడానికి ఇదే కారణం. మిమ్మల్ని తీసేయమని నేను అన్ను. తగ్గించండి, ఒక టైం పెట్టుకోండి. ఈ టైంలో తప్పితే నేను మాట్లాడను, మిగిలినప్పుడు కట్టేసే ఉంటుంది పూర్తిగా. అది చేయగలిగితే చాలు. మన జటాయువుకు సంస్కారం మనం చేయక్కల. ఇంకో మాట బాబాగారు చెప్పింది. ఇవాళ రామేశ్వర క్షేత్రానికి సంబంధించి కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. రాముడు ఇక్కడ అరణ్యవాసం చేసినప్పుడు రామేశ్వరంలో రామలింగం శివలింగాన్ని స్థాపించాడా లేదా? రాముడు ఎందుకు శివుణ్ణి పూజిస్తాడు? ఇలాంటి విమర్శలన్నీ వస్తున్నాయి. బాబాగారు దానికి సమాధానం ఎప్పుడో ఆ పుస్తకంలోనే సత్యసాయి రామాయణంలోనే చాలా స్పష్టంగా చెప్పారు. రామేశ్వరంలో స్థాపించినటువంటి లింగం పక్కా రామచంద్రమూర్తి సృష్టించి స్థాపించినటువంటి లింగం. పైగా దానికి పురాణ కథ ఏమిటంటే, హనుమంతుడిని పంపించాడు ఆయన కాశీ నుంచి లింగాన్ని దమ్మని. హనుమంతుడు ముహూర్తం సమయానికి రాలేకపోయాడు. ఆ ముహూర్తానికి ప్రతిష్ఠ చేయాలి కాబట్టి రామచంద్రమూర్తి ఇసుకతో లింగం చేసి సృష్టించి దాన్ని అక్కడ పెట్టాడు. ఆ లింగాన్ని కదుపుదామని హనుమంతుడు ప్రయత్నం చేశాడు, సాధ్యం కాల. అదే రామేశ్వర క్షేత్రం. ఆ మాటకు వస్తే దక్షిణ భారతదేశంలో రామలింగేశ్వరుడు అని పేరున్న ప్రతి ఆలయంలో రాముడు శివలింగం స్థాపించాడు. కానీ పొరపాటును కూడా వేరే ఆలోచన పెట్టుకోకండి. కొంతమంది అంటూ ఉంటారు అజ్ఞానంతో, రావణాసురుని చంపాడు, వాడు బ్రహ్మహత్య, వాడు బ్రాహ్మణుడు, వేద పండితుడు, అందుకని బ్రహ్మహత్య చేశాడు, ఆ దోషం పోవడం. అది దోషం కాదమ్మా. దుర్మార్గుడు బ్రాహ్మడైతే ఎవడైతే దుర్మార్గుడిని చంపడం దోషం ఎలా అవుతుంది? అంచేత రాముడు దోషాలు పోవడానికి స్థాపన చేయాల, తన భక్తితో శివభక్తిని ప్రకటించుకున్నాడు. ఆయనకి శివుడు అంటే అపారమైన భక్తి, అందుకని స్థాపన చేశాడు. దానికి బాబాగారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాడు. ఇంకొక ఆశ్చర్యకరమైన విశ్లేషణ చెబుతాను. నేను పుస్తకంలో చదివి అవురా ఇది కదా అనుకున్నాను. నేను
విభీషణుడి గురించి చెప్పవలసి వస్తే ఆయన అన్నారు, బాబా గారు, విభీషణుడు ఎంత గొప్పవాడయ్యా, ఇటువంటి నిర్ణయం భీష్ముడు తీసుకుని ఉంటే భారత యుద్ధం ఆగిపోయేది అన్నాడు ఆయన. దట్ ఈజ్ బాబా, దట్ ఈజ్ బాబా, దట్ ఈజ్ భగవాన్ సత్యసాయి. దర్శనం అంటే అది, దర్శనం అంటే అది. ఏం బాగా చెప్పేవయ్యా అనుకో. నిజానికి మీరు భీష్ముడిని విభీషణుడిని పోల్చండి. విభీషణుడు అన్నగారు ధర్మం తప్పినప్పుడు, ధర్మద్రోహం చేసినందుకు నేను నీ ఆస్థానంలో ఉండను అని వచ్చేశాడు, రాముడు పక్షంలో చేరాడు. చాలామంది ఏమంటారు, మనకు మామూలు రాజకీయ బదులు అన్నగారికి ద్రోహం చేసి, ద్రోహం అంటే ఎవడికయా, మంచివాడికా చెడ్డవాడికా? మన మాటల్లో ఇది ఒకటి ఉంటుందండి, నమ్మినవాడు ఎవడు? తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు అన్ని బంధాలు కూడా ధర్మం మీద ఆధారపడి ఉంటాయండి. ధర్మం తప్పిన వాడిని ఎవరిని గోమ్య కొట్టినా తప్పేం లేదు, అసలు మాట్లాడడానికి వెళ్ళేది అక్కడ. ఆ ధర్మం వదిలేస్తాం మనం. కర్ణుడు పాండవ పక్షానికి వచ్చుంటే ధర్మంగా ఉండేది, కౌరవ పక్షంలో ఉండడం అధర్మం. అది ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాల్సింది కాదు. నేను దుర్యోధనుడికి మాట ఇచ్చా, బోడి మాట ఇచ్చావు. ఎవడికి ఇచ్చావు? వంకర వెధవికి ఇచ్చావు. ఆడదాన్ని జుట్టట్టుకు లాగిన వాడికి ఇచ్చావు. కపట జూదం ఆడిన వాడికి ఇచ్చావు. 15 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి తల్లితో సహా లక్క ఇంట్లో పెట్టి కాల్చిన వాడికి మాట ఇచ్చావు. ఇంత వెధవన్నారు, వెధవకి నువ్వు మాట ఇవ్వడమే తప్పు, ఆ మాట నిలబెట్టుకోవడం మరీ తప్పు. అదే కర్ణుడు చేసిన తప్పు. మాట నిలబెట్టుకోవడం ఏంటండి? ఏ మాట? కర్ణుడు ఆ మాట తప్పుంటే పాండవ పక్షానికి వచ్చుంటే భారత యుద్ధమే జరిగేది కాదు, హాయిగా ఉండేది ప్రపంచం. కొన్ని లక్షల మంది చచ్చిపోయారండి. పాల్గొన్న సైన్యం 21 లక్షలు. కానీ చివరికి ధర్మరాజు చెబుతాడమ్మా, 1 కోటి మంది పైన పోయారు. 1 కోటి మంది ఒక్క యుద్ధంలో, 1 కోటి మంది. ఇంకా ఇప్పుడు తర్వాత యుద్ధాల్లో ఎప్పుడు పోలేదు అలాగా. భారత యుద్ధంలో 1 కోటి మంది పోయారు. లెక్క తప్పేం కాదు. ఎందుకో తెలుసా? ఒకడు పోయాడు అంటే ఆ సీటు ఖాళీగా అట్టిపట్టుకుని ఇంకొన్ని పిలుస్తారు. అక్కడ అర్జెంట్ అపాయింట్మెంట్, అగ్నివీర పథకాలు ఉంటాయి, వెంటనే పిలిపిస్తారు సైన్యంలోకి. అలా మొత్తం 18 రోజుల్లో చేరిన వాళ్ళందరూ పోగా చివరికి ధర్మరాజు లెక్క ఉంటుంది. సంజీవ్ ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఇంకా ఎంతమంది పోయారు అంటే ఖచ్చితంగా ధర్మరాజు లెక్క చెబుతాడు, 1,66,00,000 మంది పోయారని చెబుతాడు. అంతమందిని పోకుండా ఆపగలిగేది కర్ణుడి నిర్ణయం. ఇప్పుడు దుర్యోధనుడికి ఇచ్చిన మాట కట్టుబడి ఉండడం గొప్ప విషయమా, యువతల పార్టీలోకి వచ్చి యుద్ధాన్ని ఆపి శాంతిని స్థాపించడం గొప్ప విషయమా? ఏదో ఆలోచిస్తే తెలుస్తుంది. విభీషణుడు ఆ పని చేశాడు. యుద్ధంలో కూడా రాముడు గెలవడానికి సాయం చేశాడు. అన్నగారు, తమ్ముడు, లేదా తల్లి, తండ్రి, కొడుకు, మేనమామ, తోడలుడు, మేనలుడు, ఈ బంధాలు ముఖ్యం కాదండి. మానవ జాతిని మొత్తం నిలబెట్టేది ధర్మబంధం ఒక్కటే.